స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. అందరికీ నమస్కారం. ఈ సినిమాలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను ఈ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్ళాను. ఆ ప్రొడ్యూసర్ నన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాడు. బాబు, ఈ సినిమాని ఫ్యామిలీ ఎంత చూడొచ్చా అని అడిగాడు. వెంటనే నేను చెప్పా, సార్ ఏం కావాలి మీకు? పాటలు కావాలా? పాటలున్నాయి. ఫైట్లు కావాలా? ఫైట్లు ఉన్నాయి. డాన్సులు కావాలా? డాన్సులు ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. అది విని ఆయన సంతోషించాడు. బాబు, మనం ఖచ్చితంగా ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. కానీ తమాషా ఏంటంటే ఆయన కథ గురించే అడగలేదు. వెంటనే షూటింగ్ మొదలు పెట్టమన్నారు. నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. రాత్రి ఫుల్గా నిద్రపోకుండా యూట్యూబ్ చూసి ఒక కథ రెడీ చేసుకుని షూటింగ్ పూర్తి చేసి చూపిస్తే లాజిక్ లేదన్నాడు. లాజిక్? దానికోసం ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎంతో ఎతికి చూశాను, కానీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. నా తల గిర్రని తిరిగింది. అయ్యో, ఏం చెయ్యాలి? రేపు అందరూ అడుగుతారే. పసుపు సొక్క అతను అడుగుతాడు, పచ్చ సొక్క వాడడుగుతాడు, తర్వాత ఎర్ర సొక్క వాడడుగుతాడు, బ్లూ సొక్క అన్న అయ్యోయ్యో కరిగి పారేస్తాడే. నాకేం అర్థం కాలేదు. అయినా వెతుకుతూనే ఉన్నాను. ఇందులో కథలాగా లాజిక్ కూడా కనపడలేదని వెతుకుతూనే ఉన్నాను. కానీ ఎక్కడో ఉండే ఉంటుంది. నా మీద నమ్మకం ఉంటే రండి, అందరూ కలిసే వెతుకుదాం. చెప్పండి నిశాంత్, అది కన్ఫర్మ్ అయిందా? తను బూమర్ స్క్వాడేనా? ఎంతమంది ఉన్నారు? అవును మేడం, వాళ్ళు బూమర్ స్క్వాడే. ఒక్కరే ఉన్నారు, కానీ వెంటనే అన్ని మర్చిపోతున్నారు. తను వివరంగా ఏమీ చెప్పట్లేదు. నేనొచ్చి విచారణ చేస్తాను. కూర్చోవయ్యా, చెప్తుంటే వినిపించుకోవే. మేడం గారు వస్తూ ఉన్నారు. ఉండవయ్యా. వదలవయ్యా, నన్ను వదలవయ్యా. నాకేమీ తెలియదయ్యా. నా మాట విను. ఎవరివిడా? నమస్కారం అండి, వచ్చారా? నేను వెళ్ళొస్తాను. Sit down. ఇది రియల్ స్టోరీయే కదా? అదేంటంటే, చెప్పండి, ఆ ఇంటి గురించి మీకేం తెలుసు? 7 సంవత్సరాలుగా ఎందుకు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు? నాకేం తెలియదండి. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. హలో, ఏం జరిగిందో నిజం చెప్పండి. ఎవరు మీరంతా? నన్ను ఎందుకు చిత్రవద చేస్తున్నారు? హరిణి ఎక్కడ? హరిణి, హరిణి. Shut up. ఆ ఇంటి గురించి చెప్పు. చెప్తాను. ఆ ఇంట్లో ఏముంది? నీకంతా తెలుసు. అవునండి. నీతో పాటు ఉండేవాళ్ళు ఎక్కడ? ఊళ్ళో వాళ్ళు చెప్పుకున్నదంతా నిజమా? చెప్పండి. అదేంటంటే అండి, సూపర్ హీరోస్ బిల్లా, దావూద్, రమణయ్య, తలుపులు టపటపటపట. చాలా ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఈ కథ మీకు ముందే తెలుసా మేడం? సారీ మేడం. చాలా ముందుకు వెళ్ళిపోయానా? షుగర్ టాబ్లెట్ వేసుకోలేదు, అందుకనే. ఇంతకుముందు చేతులు వణికేవి, ఇప్పుడు నోరు వణుకుతుంది. మేడం, ఛీ మేడం, మీరు వేస్తారా? నీకు ఆ యోగికి సంబంధం ఏంటి? అక్కడ ఏం జరిగింది? మొదటి నుంచా అదొక పెద్ద కథ. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే 90s కిడ్స్ కాలానికి వెళ్ళాలి. ముద్దు పెట్టుకుంటే చాలు బిడ్డ పుడతాడని నమ్మే మొరటు సింగిల్ పర్సన్స్ మేము. కానీ ఎలా పెట్టాలో మాకు తెలియదు. దాని గురించి తెలుసుకోవాలని మేమందరం డిసైడ్ అయ్యాం. స్కూల్ వదిలిన తర్వాత ఓ రోజు మధ్యాహ్నం మలయాళంలో దేవుడు సినిమా చూద్దామని యోగిని వదిలేసి వెళ్ళిపోయాం. కోపంతో యోగి మా గురించి పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాడు. దేవుని సినిమా చూడు అంత పెద్ద తప్ప?
దేవుడి సినిమా అంటే మా భాషలో మలయాళం బిట్టు సినిమాలు. టైటిల్ కాస్త చెప్తావా? దో ఇవ్వడవరం. సారీ మేడం. ఆ సినిమా చూసినందుకు పంచాయతీలో మమ్మల్ని అవమానించారు. మాకెవ్వరికీ పిల్లనివ్వకూడదని తీర్పిచ్చారు. మా జీవితాలు నాశనం అయిపోయాయని కడుపు మంటతో ఉన్నాం. కానీ వాడు మాత్రం ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అది మనూరు అమ్మాయి కాదు, లండన్ ఎమీ. అప్పుడే యోగి శోభనం జరుపుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది. అది విని మేము అసలు తట్టుకోలేకపోయాం, తినలేకపోయాం, మందు కొట్టలేకపోయాం, నిద్రపోలేకపోయాం, అంతెందుకు బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయాం. మీ ఇద్దరిలో ఎవరో ఒకరైనా కన్విన్స్ అవ్వచ్చు కదా. లైఫ్ అంటే అలాగే ఉంటుంది. ఎవరో ఒకరైనా కన్విన్స్ అవ్వచ్చు కదా. తనతో కాపురం చేయలేను, తెంచేసాయి. ముట్టుకుంటే ఎలుగుబంటి ముట్టుకుంటున్నట్టుందే అంటుంది. 24 hours వీళ్ళు బాటిల్తోనే తిరుగుతున్నారు. వై? ఆ, వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పవే. My grandma came to India in 1947. నీకేమైందే? ఐ విల్ టెల్ ద హోల్ ఓ స్టోరీ. యా ప్లీజ్. 1947లో ఈవిడ బామ్మ బ్రిటిష్ ఆవిడి మన ఊరి తెలుగు అబ్బాయిని భాష తెలియకుండా లవ్ చేసింది. సాడ్లీ ఇండియాకి స్వాతంత్రం దొరకడం వల్ల ఆవిడ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఈవిడి బామ్మ ఇండియాకి వచ్చి ఆవిడ ప్రేమించిన ఆయన సమాధి మీదే చనిపోయింది. ఎన్ని కట్టుకథలు చెప్తుందో. ఏయ్, వాళ్ళ లవ్ స్టోరీ ఎమ్మీని చాలా బాధ పెట్టేసింది. అప్పుడే ఏమీ ఒక నిర్ణయానికి వచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే ఒక తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని. ఇదిగో ఈయన్ని పెళ్లి చేసుకుంది. దీన్ని కట్ చేసి దాన్ని పెళ్లి చేసుకుని ఉండాల్సింది. అలాంటి ఒక లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అఖిలాండేశ్వరి, 1947 లవ్ స్టోరీ సినిమా చూడలేదా? చూశాను కానీ ఇప్పుడు నాకు గుర్తులేదు. అదే తన కథగా చెప్తోంది. లుక్ చూడు. He's got a palace in his village. ఈయన పూర్వీకులు రాజుల వంశానికి చెందిన వాళ్ళు. ఏంటి దీని కుటుంబం? సో ఒక పెద్ద ప్యాలెస్ లోనే వీళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ప్యాలెస్ ఇప్పుడు ఎక్కడుంది? అలా అడుగు అఖిలాండేశ్వరి. ఈయన ఊర్లో ఈయన అమ్మ నాన్న పేరు మీద ఒక ప్రాపర్టీ ఉంది. మ్మ్. ఏంటి యోగి, ఆ? మీ లైఫ్ ని ప్యాలెస్ నుంచే స్టార్ట్ చేయొచ్చుగా? నా లైఫ్ అంతకు ముందే స్టార్ట్ అయింది. ఇలా చూడకిలా, ఆ ఇంట్లో ఈవిల్ డెడ్ సినిమానే తీశారు. ఆ ఇంట్లో నేను ఉండాలి. విడాకులు ఇప్పించే. ఏంటి యోగి, ఇలా అన్ని విషయాలకి వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? నాకు వద్దంటే వద్దు అంతే. మీ మధ్యలో ఏమీ జరగకుండా ఇప్పుడు డివోర్స్ చేస్తే ఓ. మీ ఫ్యూచరే స్పాయిల్ అయిపోతుంది. బాబా సినిమా నిన్న నైటే చూశాను. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. ఇంకా ఎవరు మీకు పెళ్ళనివ్వరు. ఇంకా మీకు పెళ్ళయ్యే అవకాశమే ఉండదు. తెంచేయమంటే తెంచే అంతే, లేదంటే నేను చేసుకోవాల్సి ఉంటుంది. నాకు పెళ్లి అయిపోయింది యోగి. పర్వాలేదు. I am ready to give a divorce. ఓ, But on one condition. ఏంటా కండిషన్? చెప్పవే. కండిషన్ ఏంటంటే మీరు ఒకే ఒక రోజు మాత్రం మీ ఊరికి వెళ్ళి మీ ఇంట్లో ఉండి వచ్చారంటే డివోర్స్ దొరుకుతుంది. ఎందుకు? 4 విలన్స్ అక్కడ ఉన్నారు. దీన్ని వేసుకు అక్కడంతా తిరగలేను. వద్దంటే వద్దు, మాకు విడాకులు ఇప్పించే. ఒక రోజు మాత్రం మీ ఊరికి తీసుకువెళ్ళారండి. నెక్స్ట్ డే నేనే మీకు డివోర్స్ ఇప్పిస్తాను. ఇలా చూడకిలా, నేను అక్కడికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండలేను. అర్థమైందా? అక్కడ నేను ఒకే ఒక రోజు ఉంటాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు మాకు డైవర్స్ ఇప్పించేయాలి. ఓకే, తప్పకుండా ఇప్పిస్తాను. నీకు మందు గురించి చూద్దాంలే. హాలీవుడ్ లో లవ్ చేయడం వల్ల టాలీవుడ్ లో గొడవ చేయడానికి వచ్చింది. బిల్లా లిఫ్ట్ వెంకట దావోద్. ఒరే దావుదు, పొద్దు నుంచి తోమిన పాత్రే తోముతూ ఉన్నావేట్రా? ఏంటమ్మా మళ్ళీ మళ్ళీ తోముతున్నానంటున్నా? ఇప్పుడే కదా మొదలు పెట్టింది. ఒరే దద్దమ్మా, పొద్దుటి నుంచి అదే పాత్ర తోముతూ కూర్చున్నావురా? హే అల్లా, వీడెప్పటికి మారుతాడో ఏటో తెలియడం లేదే. వీడికి మధ్య మరి దావోద్, దావోద్, యోగి ఊరి నుంచి వస్తున్నాడంట. ఏంటి యోగి వస్తున్నాడా? రేయ్! వెళ్ళి అందరికీ యోగి యోగి ఊరి నుంచి వస్తున్నాడంట. ఏంటి? యోగి మన ఊరికి వచ్చేసాడా? ఊరికి వస్తున్నాడని తెలిసింది. మాకు కోపం వచ్చి పూజ దగ్గరికి వెళ్ళాం. మంత్రం వేసి చేతబడి చేస్తే వాడికి పెళ్లి కాదు, జీవితాంతం బ్రహ్మచారిలా ఉంటాడన్నావు. ఇప్పుడు చూడు, సూపర్ ఫిగర్ తో వస్తున్నాడు. దీనికోసమా నువ్వు అడిగినప్పుడల్లా బీర్ బాటిల్ బిర్యానీ కొనిచ్చింది? ఇంతవరకు నేను చెప్పింది ఎప్పుడు పలుకోలేదు. ఎక్కడో తప్పు జరిగింది. అమ్మాయిది ఏ ఊరు? విదేశీ అమ్మాయి అయ్యా. లక్కీ ఫెలో వాడు. మొబైల్ అడుగుతున్నారా? నేనేదో పేమెంట్ అడుగుతున్నాడు అనుకున్నాను. మరి చిన్నదిగా ఉంది, ఫుల్ సైజ్ లేదే. నా మంత్రాల పవర్ అంతా ఈ పోలిమేర వరకే. వాడు విదేశీయుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఏమీ చేయలేము. మన దేవుడు వేరు,
వాళ్ళ దేవుడు వేరు. మన మంత్రశక్తి ఈ దేశం దాటి పోలేదు. పాస్పోర్ట్ వీసా ఫ్లైట్ టికెట్ తీస్తే వెళ్తుందా? కావాలంటే నువ్వు పోరా. ఇదిగో పూజారి, వాడు ఈ ఊర్లో అడుగు పెట్టడానికి ముందే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు వస్తాడో అమ్మని అడిగి చెప్పు, వాడి కథ ఫినిష్ చేసేస్తాం. వాడు ఉమ్మేకి ముందే తొందరగా చెప్పవయ్యా. నా లెక్క కరెక్టే అయితే రేపు పొద్దున్న తెల్లారో లోపల ఈ ఊళ్ళో కావులు ఆ పెడతాడు. విషయం నీకు ముందే చెప్పాం కదరా. వచ్చేసాడు. మేము నిన్ను పూజారని నమ్మడం పెద్ద తప్పు. వాడి జీవితంలో ఏ సమస్యలు వస్తాయో మాత్రమే చూడండి. రేయ్ మావా, యోగి ఎలా ఉన్నావు? ఏంట్రా బానే ఉన్నాను రా. కలిసావే. ఇల్లు ఎలా ఉందిరా? ఓకేనా? ఈ ఇంటిని నేను ఇంతకు ముందు సినిమాలోనే చూశాను రా. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నా. నేను లేకపోయేసరికి పెద్ద పెద్ద సినిమాలకు షూటింగ్ ఇస్తున్నావని విన్నానా? మావా నేను అలాంటి పగిలిపోద్ది. రండి రండి త్వరగా రండి. రండి రండి. రేయ్ బూత్ బంగ్లా తలుపుతారు. ఆగు మామా, వెళ్ళి లైట్ లైట్ వేయడం ఆర్పడమే కానీ పని. ఈ ఇంట్లో అడుగుపెట్టి 10 ఏళ్ళు అయింది. ఇక నా జీవితం ఎలా ఉంటుందో ఏంటో. ఓరే నాయనో, బ్యూటిఫుల్. ఎంత పెద్ద భవనాన్ని వదిలేసా యోగి మీరు హైదరాబాద్ లో కష్టపడుతున్నారు? నిన్ను ముందే చూసుంటే దాన్ని ఎప్పుడో వదిలేసావాడిని. ఏం చేయమంటావు, అలవాటు పడిపోయాను. అన్బిలీవబుల్. బడ్డీ బ్రో, ఏంట్రా ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? వాళ్ళ మా అమ్మ నాన్న. మా నాన్న సైంటిస్ట్. సైంటిస్టా? ఇంతకీ ఏం కనిపెట్టారేంటి? టైం ఎలా వేస్ట్ చేయాలో కనిపెట్టాడో బుడబొక్కలోడు. అది నచ్చే మా అమ్మ పెళ్లి చేసుకుంది. ఇద్దరికి సెట్ అవ్వలేదే. మా అమ్మ ఈస్ట్ ఆఫ్రికా యువరాణి. ఈయన జోకర్లా నవ్వించి బొట్లో వేసేసుకున్నాడు. తర్వాత బతుకు బస్ స్టాండ్ అయింది మా అమ్మ జీవితం. రేయ్ లోపల ఏం చేస్తున్నావురా? ఇట్రా. మన రూల్స్ అన్ని చెప్పేసాయి. వీళ్ళకి ఏమేం కావాలో అన్ని సెట్ చేసాయి. ముఖ్యంగా పైకి ఎవరు వెళ్ళకూడదు. వరండాలో ఎక్కడైనా ఆడుకోవచ్చు. సరేనా? వెళ్ళండి, చూపిస్తాను. ఎమ్మి గో. సెల్లో పట్టుకుంది, ఎప్పుడు వదులుతుందో. ఏంట్రా శబ్దం? ఏమైందిరా? ఏమైంది ఆయనకి? ఏమైంది అన్నా? ఏమైంది విక్కీ? ఏమైంది? పడిపోయాడా? బికమ్ అన్కాన్షియస్. కంగారు పడకు. వాడు బెలూన్ పగిలిన శబ్దం విన్నా పడిపోతాడు. మీరు గట్టిగా తుమ్మినా పడిపోతాడు. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. బడ్డీ బ్రో, ఏంట్రా? పైకి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. వెళ్ళవో వాచిపో. వై బ్రో? బ్రో లేదు బ్రా లేదు. వెళ్ళి పని చూసుకో. బ్రో బ్రో, ఏంట్రా? గిఫ్ట్ ఫర్ యూ. ఏంటి నాకా? మీకోసమే కొన్నాను బ్రో. థ్యాంక్స్ రా అబ్బాయి. నేను గదిలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటాను. ఇంతవరకు నా జీవితంలో ఎవరూ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు. వాడు ఒక్కడే నాకు ఇచ్చాడు. ఏమైంటుందబ్బా? ఏ చూడకూడదు అనుకున్నానో అది చూశాను. చెత్తనాయలా ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇలా రా. పైకి ఎందుకు వెళ్తున్నావు? పైనే ఉందో చూద్దామని వెళ్తున్నాను. చంద్రముఖిలో జ్యోతికిలా ఫీల్ అవ్వకు. పైకి వెళ్ళవో మటాషే. బతకాలని నాసుందా లేదా? పో. సరేపా, చూడలేక చేస్తున్నావు. యోగి ఎవ్వరూ మేడ మీదకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. మీకు అయోగికి అసలు సమస్య ఏంటి? మా ముగ్గురికి ఇంకా పెళ్లే కాలేదు, అదే సమస్య. బిట్టు సినిమాకి తీసుకెళ్ళినందుకు మమ్మల్ని ఇరికించావు కదా యోగి. నిన్ను ఊరికే వదిలిపెట్టాం. నీ పెళ్లి జరగనివ్వం అని వాడికి లెటర్ రాశాం. అది చూసి మా యవ్వనం తిరిగి రావడానికి 4 మాత్రలు పంపించాడు. ఒకే ఒక్క మాత్ర మా లైఫే క్లోజ్ అయిపోయింది. దాంతో నాకు జ్ఞాపక శక్తి పోయింది. ఒకడికి నెత్తొచ్చింది, ఇంకొకటికి చెవులు వినపడకుండానే పోయాయి. అందుకని మాకింకా కోపం ఎక్కువయింది. యోగి ఏంటి రెడీయా? యోగి అన్నీ రెడీ చేశాను. చేతులు ఏంటది? ఇవన్నీ నీ ఫస్ట్ నైట్కే మావా. నువ్వు ఏమవుతారా నాకు? నేను నీ స్నేహితుడినిరా. నువ్వు చేసే పని చూస్తే అలా అనిపించడం లేదురా. ఏంటి మామ అట్లా మాట్లాడతావు? ఇలా చూడు, నేను చెప్పిన పని చేయి, లేదా మూసుకుని పడుకో. ఏంటి మామ ఇలా మాట్లాడి పరువు తీస్తున్నావు? వీడిని తిట్లు తింటాడు. బడ్డీ బ్రో, ఏంట్రా? ఆల్ సెట్. ఇక మీరు ప్యాంట్ ఇప్పడం మాత్రమే మిగిలి. ఇప్పుడే బాగోతరా? చిల్ బ్రో, పంచాది కట్టుకోమని చెప్తున్నాను. నేనే మా నాన్న కల్లోకి వచ్చారని బాధపడుతుంటే పరా. నువ్వెప్పుడు ఇలాగే అంటావు గానీ నేను వెళ్ళి చెంబులో పాలు తీసుకొస్తాను మామ. మామా పాలేం వద్దు గాని వేడివేడిగా ఓ టీ తీసుకురా, వెళ్ళు. నీకు అన్ని తమాషాలే. మీకు తమాషాగానే ఉంది. లోపల నేను ఎంత భయపడుతున్నానో మీకేం తెలుసు. యోగి,
యోగి రా రష్మిక, ఇక్కడే ఉన్నానా? నా కాస్ట్యూమ్స్ చూసారా? నువ్వు ఎప్పుడు వేసుకున్నావేంటి? ఏంటండి మీరు? ఇక్కడ ఓ చిల్లుంటే అడ్డు పెట్టడానికి గుడ్డ కావాల్సి వచ్చింది, అది తీసి అడ్డు పెట్టాను. రే, తను తీసుకెళ్లి ఆ గుడ్డ తీసిచ్చారా? నాకు కావాల్సింది కూడా ఇదే. పాద బేబీ మనం దాని వెళ్దాం. జోలికి వెళ్తే చంపేస్తా. నువ్వు ఓ పని చేయి, అక్కడ పల్లెల్లో పాలు పళ్ళు ఉన్నాయి, కావాలంటే వాటిని తీసుకుని గదిలోకి వెళ్ళి I don't వెళ్ళరా, like it. వెళ్ళి. వీళ్ళని వదిలేస్తే ఇక్కడ కాపురం వాడి పెట్టి ఫస్ట్ నైట్ ఆపాలని మేము కసిగా వాడి ఇంటికి వెళ్ళాం. రారా మెల్లగా రా. రండి రండి. ఇంట్లోకి వెళ్ళి ఏదేదో చేయాలనుకున్నా. ఏయ్, ఏయ్, రండి. అవతల పారేరా. ఏదో చేయాలనుకున్నానే. జ్ఞాపకం వచ్చింది. ఒంటికి వెళ్ళాలనుకున్నాను. రేయ్, ఎక్కడ బాత్రూము? అయ్యో, ఎక్కడో తెలియడం లేదే. 10 రూములు ఉన్నాయి, ఎక్కడ బాత్రూమ్ ఉందో తెలియడం లేదే. అయ్యో అయ్యో అయ్యో, తట్టుకోలేకపోతున్నానే. వాడు ఇక్కడే ఉన్నట్టాడు. గోని సంచి డబుల్ ఎక్సర్సైజే కదా, ట్రిపుల్ ఎక్స్లే తీసుకొచ్చాను. చిరిగిపోతుందేమో, జాగ్రత్త. రా రా రా, సైలెంట్ సైలెంట్. అతుకోతుకోతుకుదో లోపల ఉన్నాడు. కట్టే. నువ్వు మష్రూమ్ లో దక్కుంటేనే మేము కనిపెడతాం, అలాంటిది బాత్రూమ్ లో దక్కుంటే కనిపెట్టలేమా? అది ప్రీతి జిందా మ్యూజిక్ వినిపిస్తోందిరా. మామా ఫోన్ అనుకుంటాను. ఏంటి సామాన్లా? మామా ఫోను. మామదా? మామా బట్టలకే బండలా ఉంది ఇది. ఓ మామ తల. మామా, ఓ మామా నువ్వెలా దీనిలోకి వచ్చావు? మేడ మీదకి ఎవ్వరూ వెళ్లకుండా యోగి ప్రయత్నించాడు, కానీ యోగి పెళ్ళం మాత్రం వెళ్ళబోయింది. తనని ఆపడానికి యోగి వెళ్ళాడు, ఏయ్, వాణ్ణి నా మాట ఆపడానికి వినో మేము ఏమి? వెళ్ళాం. అప్పుడే నా బుర్ర పనిచేసింది. ఏ, ఆగు. ఏమి? ఏ? 2 రూపాయల కాయిన్ నీదేనా చూడు. నాది కాదయ్యా. ఏయ్, ఆగవే, నా మాట విను. 5 రూపాయల కాయిన్ ఏయ్, నాది జేబుకు చిల్లుంది, కింద పడిపోయి ఉంటుంది. తీసుకో. 5, 2, కొట్రా, 7. 10 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని పెట్టుకొని 5 రూపాయలకి ఆశపడతావా? పైన వాడి పెళ్ళం దేనికోసమో వెతుకుతోంది. మాలాగే పగ తీర్చుకోవడానికి రమణయ్య కూడా ఇంట్లోకి వచ్చాడు. ఎవరు రమణయ్య? ఆయన ఎవరు? అతనే మా ఊరి పెదరాయుడు. పెద్దరాయుడికి యోగికి మధ్య గల సమస్య ఏంటి? యోగికి పెదరాయుడికి మధ్య ఏ గొడవ లేదు. పెదరాయుడు ఆల్సో ఇంజూర్డ్. ఊళ్ళోకి ఏదొచ్చినా సరే నేనే టెస్ట్ చేస్తానని చెప్పి పెదరాయుడు వెళ్ళి దాన్ని నోట్లో వేసేసుకుంటాడు. 4 టాబ్లెట్స్ లో మేం 3 వేసుకున్నాం. అలా 4 మాత్రలు ఓ మాత్ర వేసుకోవడం వల్ల పెదరాయుడి కళ్ళకి మసకొచ్చింది. అందుకే ఆయన కూడా యోగి మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. రే యోగి, నీ ఎంకమ్మ ఎక్కడున్నావురా? నా లైట్ ఫీజు తీసేసి నువ్వు మాత్రం ఫస్ట్ టైం చేసుకుంటావా? ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. ఇప్పుడు వస్తున్నా. ఇరువులేగా ఉన్నావు, నూడిల్స్ చుట్టూడా నీ ప్రాణాలు తీస్తాను రా. అయ్యో, నా కళ్ళజోడు పడిపోయింది. ఏం చేయాలి? అయ్యో, ఎక్కడుందో ఏంటనే. అయ్యో, కళ్ళజోడు కనపట్టలేదు. అమ్మో. రే యోగి, నువ్వు గనక మేము చెప్పినట్టుగా వినలేదో నీ కొడుకును ఎత్తుకెళ్ళిపోయి టార్చర్ చేస్తాం. రే, నీ మైండ్ పూర్తిగా దుబ్బిందిరా. అది వీడి కొడుకు కాదురా, వీడి చిన్ననాటి ఫోటోరా. అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటావు నువ్వు. అరే, చిన్నప్పుడు చింపాంజీ లాగా ఉన్నాడు, ఇప్పుడేమో ఎలుగుబంటిలా ఉన్నాడు. ఎలా ఇన్ని ఇంట్లోకి రానిస్తున్నారు? ఆ విషయం వదిలే మామా. వీడిని ఇప్పుడు కూర్చోబెట్టి చంపుదామా, పడుకోబెట్టి చంపుదామా, నిలబెట్టి చంపుదామా, లేదా భయంకరంగా శబ్దం చేసి చంపుదామా, లేదా శబ్దం లేకుండా సైలెంట్ గా చంపుదామా? ఏమీ పీకక్కర్లేదు. వీడిని బయటకు వదిలేవంటే వీడిని చంపడానికి 1000 మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎందుకు? కడుపు మంట. 10 ఏళ్ల పగరా నిన్న ఈ రోజుది కాదు. రే యోగి, ఆ బాధ ఏంటో నీకు చూపిస్తాంరా. ఇప్పుడెలా చూపిస్తావరా? వీడు మైకంలో ఉంటేను నేను కూడా అందరిలాగా తక్కువ అంచనా వేశాను. అక్కడ పని మనిషిని పెళ్లి చేసుకుని సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ సెటిల్ అవుతాడు అనుకున్నాను. కానీ పెద్ద దొరసాన్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి మనల్ని రెచ్చగొట్టాడు. నా కడుపు మండిపోతుంది నాకు మావా. మొత్తం మండిపోతుందిరా. ఏంటి కుళ్ళిపోయిన టమాటాలు హోల్సేల్ కొని పెట్టాడు? ఏంటి ఇన్ని గ్లాసులు ఉన్నాయి? ఓ మందుకి యూజ్ చేసేవాడు అనుకుంటా. హలో, హలో, మీరు వంటవాడే కదా? కాదు, లవ్ బాయ్ని. వాట్? అదే వంటవాడిని చెప్పాను మేడం. థ్యాంక్ గాడ్, నా కడుపు ఖాళీగా ఉంది. ఏదైనా ఇస్తారా? మీరు ఓకే అంటే కడిపే చేస్తాను మేడం. హే, ఏమన్నా?
వేడివేడిగా పకోడీలు కావాలా మేడం? సో నైస్. నైస్ దోశ చాలా, దెబ్బ రొట్టి కూడా కావాలా మేడం? మీరు అక్కడ కూర్చుని బుక్ చదువుకోండి, మీకు కావాల్సింది సిద్ధం చేసి డెలివరీ చేస్తూ ఉంటాను. ఇక్కడ చాలా స్వెట్టింగ్ గా ఉంది. ఫ్యాన్ వేయగలరా? ఫ్యాన్ వేయడం అటు ఉంచండి, మీకు ప్యాంట్ వేసి అలవాట్లేదా? 60 ఏళ్ల వయసున్న దావుద్ అనే మామున్నాడు మాకు. గుచ్చి గుచ్చి చూసి చూపులతో చూడు చేస్తాడు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అయ్యో, షోకేస్లో బొమ్మలాగా మెల్లమెల్ల మెరిసిపోతోందే, సబ్బేసి కడిగేయాలి. అయ్యో, దీన్ని ఎలాగైనా పోపేయాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నన్ను ఇలా కట్టిపడేశారు. వీడు చెత్త జోకులు వేస్తాడు తెలుసు, కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడు. రేయ్ రాయ్ రేయ్, వామో వీడికి కనపడడం లేదనుకుంటా. రే వెంకట్, ఒంటేలు వస్తుందిరా, త్వరగా వచ్చి కట్లేపరా. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తేనే అర్థమవుతుంది. నిన్ను వదిలిపెడితే మన ఊళ్ళో వాళ్ళందరికీ తెల్ల దొరసాలని తెచ్చి పెళ్లి చేస్తామని నాకు తెలుసు. దొరసాన్లా? దానికి నేను ఒప్పుకోను. రేయ్ సమోసా మొక్కవాడా, నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఓ సమోసా కావాలా? నువ్వు చెప్పిన వెంటనే నేను సమోసాలు చేసి తీసుకురావాలంట. సమోసాలు అడగలేదురా, మరి బోండాలు అడుగుతున్నావా? రేయ్, నాకు కాలుతుంటే నీకు బోండా కావాలా? చెవిటినాయలా? ఊహించలేదు కదా నీ శోభనానికి మేము అడ్డుపడతామని. నువ్వు అసలు ఊహించలేదు కదా. రేయ్, నిజంగా నేను ఊహించలేదురా మీరందరూ కలిసి ఇలా అడ్డుపడతారని. కట్లేపురా. అంత ఆశగా ఉందా? కట్లు విప్పితే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కౌగిలించుకుందామనా? నువ్వు బ్రతిమిలాడినా, కాళ్ళు పట్టుకున్నా నీకు ఫస్ట్ నైటే జరగదు. రేయ్, అది జరగకూడదని అనుకుంటున్నాను రా. ముందు కట్లేపురా, ఎలా పారిపోతాను చూడు. ఓ అంత తొందరగా ఉందా నీకు? డింగ్ డాంగ్ బెల్లాటికి కావాలంటే నువ్వే వెళ్ళి ఆడుకుపో. వదిలిపెట్టను, నీకు శోభనం జరగదు. ఏదో ఒకటి చేసి నాకు డైవర్స్ ఇప్పించండి రా. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే. రేయ్ రేయ్, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆ అమ్మాయిని కసకస నవలి మింగేద్దాం అనుకుంటా. ఏంటి కసకస పొడి చేస్తావా? రే ఎక్స్క్యూజ్ మీ. ఏమన్నా? ఏంట్రా కిస్ ఇవ్వమంటుంది? నేను అంత అందంగా ఉన్నానా? లేట్ అవుతుందా? ఇప్పుడే ఇస్తాను. బన్నీలాగా ఇవ్వమంటావా, ప్రమోషన్ లాగా ఇవ్వమంటావా? హలో, ఆకలిస్తోంది. ఆకలేస్తుందా? నా డార్లింగ్ ఆకలేస్తుందా? ఇప్పుడే జ్యూస్ చేసిస్తాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ క్యారెట్. రే పోరా ర్యాటో, మీరు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే తెచ్చిస్తాను. ప్లీజ్. ఓహో అదిరింద్రా. అయ్యో, ఏ పార్ట్ చూసినా సూపర్ సూపర్. పోరా లోఫరు, కాస్త తగ్గు. చూడు, ఒక విషయం చెప్తున్నా విను. నువ్వు చేసే జ్యూస్ అయినా సరే, అదిగో వెళ్తున్న పీస్ అయినా సరే, ఎవరికి పడితే వాళ్ళకి జ్యూస్ చెయ్యి. జ్యూస్ చెయ్యి. 10 అమెరికాలో ఉండాలి. పాస్పోర్ట్ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదే. అరే, నా పాస్పోర్ట్ చూసావా? అరే అరే, అప్పుడే నా దేవతను చూశాను. జూలియట్, నా క్వీన్. నా డార్లింగ్ చూడగానే నా గుండె జారి గల్లంతా క్రష్ వచ్చేసింది. ఏం అందం, ఏం అందం. ఏంట్రా నాదస్వరం విన్న నాకు అట్లా మిలుగులు తిరుగుతున్నా? చూసావా, పవర్ షాక్ కొట్టిన పందిలా కింద పడిపోయాడు. ఈ ముసలోడికి అవసరం ఇది. ఇంకో 10 రోజులు పాడకడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడి ఈ ఫిగర్ కి లైన్ వేయడం అంత అవసరమా? కారుతూ ఉంది. Who are you? తొరవడానికి వచ్చాను. What? కొబ్బరి తొరవడానికి వచ్చాను. కొబ్బరి చిప్ప మెల్లగా గోకుజామని. ఏ ముసలనక్క, నువ్వు దేన్ని నలుపుతున్నావో కాస్త చూసుకో. రేయ్, ఎవర్రా మీరంతా? ఇక్కడేం చేస్తున్నారా? వంట చేస్తున్నాం సార్. ఓ ఇతనా? మిమ్మల్ని అసలు నేను పిలవనేదే. నిన్ను మాత్రం మేము పిలిచామా? రేయ్, నిన్ను
పట్టుకోరా పట్టుకోరా యోగి లాగానే బిన్ని కూడా కట్టేయండి రా. ఏం చేయాలో మాకు తెలుసులే. మాలో మాకు గొడవలు ఎందుకని విడివిడిగా హరిణికి మా ప్రేమను చెప్పాలనుకున్నాం. ఎవరిలో సక్సెస్ అయినా మిగతా వాళ్ళు తప్పుకోవాలి. అదే మా కండిషన్. ఆకు పక్కు తమలపాకు వేశాం. అందులో నేనే గెలిచాను. తన మీద నాకు ప్రేమ పుట్టింది. ఆమె వేసిన ప్రతి అడుగుని ముద్దు పెట్టుకుంటూ వెళ్ళాను. తనకి చాలు ఎప్పుడు చూసినా నీ లవ్ స్టోరీయే చెప్తూ ఉంటావు. ఇంటి గురించి చెప్పు, ఆ యోగి భార్య గురించి చెప్పు. మీకోసం నేను యోగి కథ చెప్తున్నాను కదా, కాబట్టి నా కోసం మీరు నా లవ్ స్టోరీ విని తీరాలి. సరే చెప్పి చావు. వాట్? థ్యాంక్ యూ. డస్ట్బిన్ లో పడేయండి. నా ప్రేమని పేపర్ లాగా నలిపి పారేసింది. నా గుండెని పిండేసినట్టుగా ఫీల్ అయ్యాను. కానీ బిల్లా వెంకట్లు నాకు పోటీగా వచ్చారు. వచ్చేస్తుంది. రే లూజు. నా లైలా కింద శీల నీ కాలుకి అది గుచ్చుకుంటుందని నా 2 చేతుల్ని అడ్డం పెట్టాను. అదే నేను స్లిప్పర్ వేసుకున్నాను కదా. ముందు ఈ చేతికి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. చేతులు చూపించుకోవాలా? ముందు నా హార్ట్ చూపించుకోవాలి. రే తను నా మనసు టచ్ చేసిందిరా. ఏంటి చెడిపోయిందా? చెడిపోయిన దానికి కొత్త జీవితాన్ని ఇచ్చేవాడారా ఈ వెంకటు. దాన్ని ఎట్లా లైన్ లో పెడతానో చూడరా. జాగ్రత్తరా జాగ్రత్తరా. చెత్త జోకేతనం చెప్పుకో. వెళ్ళు వెళ్ళు. హరిణి, నిన్ను లవ్ చేస్తున్నానని గొంతు ఎండిపోయేలా అరుస్తున్నా నువ్వు పట్టించుకోవడం లేదు. అందుకే కత్తితో సహా వచ్చా. నువ్వు నన్ను లవ్ చేయకపోతే కత్తితో చేయి కోసుకుంటా. ఐ లవ్ చెప్పు, లేదంటే కోసుకుంటా కోసుకుంటా కోసుకుంటా. మేం ఒకవైపు హరిణి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ ఆ తెల్లదొరసాన్ని ఫస్ట్ నైట్కి మొగుడు కోసం వెతకకుండా దేనికోసమో వెతుకుతోంది. నాకేమీ అర్థం కాలేదు. ఎక్కడో తేడా కొడుతోంది. ఏది దీనికి కాలో సోఫా కవరు తెలియట్లేదే. 2 ఒకే కలర్లో మిలమిల మెరుస్తున్నాయే. మేడం, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. నేను ఒప్పుకోను. ఇదేమన్నా ఎంక్వైరీ ఆఫీసా? అడ్డమైన ప్రశ్నలన్నీ అడగడానికి. లవ్ రా హరిణితో ముందుగా నేనే నా లవ్ విషయాన్ని చెప్తాను. తను కాదంటే ఆ తర్వాత నువ్వు అడుక్కో. నువ్వు అడిగావనుకో కాదనే చెప్తుంది. నేను అడిగానుకో తన హార్ట్ ని ఇస్తుంది. ఏంటి చంపుతుందా? తప్పకుండా తను నిన్ను చంపుతుంది. హరిణి నేనంటేనే ఇష్టపడుతుందిరా. తన కోసం నేను చావడానికైనా సిద్ధమే. అయితే వెంటనే చచ్చిపో, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. హలో హలో, అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఐ లవ్ యూ. కోపంగా లవ్ చెప్పి కూడా చూసాన్రా. ఇలా కోరస్ గా లవ్ చెప్పడం ఇక్కడ చూస్తున్నాన్రా. తను నన్నే లవ్ చేస్తుందిరా. కాదు, నన్నే లవ్ చేస్తుంది. చేస్తుంది. అసలు లవ్ గురించి నీకేం తెలుసు? కావాలా? రే ఆపండ్రా. ఫేస్ అలా పెట్టేవేంట్రా దెయ్యం పట్టినట్టు? హరిణి థ్యాంక్ యూ. ముట్టుకున్నందుకే మురిసిపోతున్నాడు. తను కనుక సెట్ అయ్యిందంటే నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కనీసం మీరైనా చెప్పొచ్చు కదా ఈ ఎదవలకి. రే ఏంట్రా ఇక్కడ అలర్ చేస్తున్నారు? కొట్టానంటే మూతి ముగ్గు ఏకమైపోతుంది. కొండ్రా అవతలకి. హరిణి చూసావా స్టైల్? బాగుందా? అంకుల్, మీరు కూడానా? అంకుల్ ఏంటి నిన్ను తాత అంటే ఇంకా బాగుండేది. నేను సింగిల్ హరిణి. కిడ్నీ ఫెయిలియర్ అని బాధపడాల్సిన వయసులో లవ్ ఫెయిలియర్ అని బాధపడుతున్నాడు. హరిణి నన్ను హక్కులు అంటావా? నేను సింగిలే. ఏదో కొంచెం తెలుగు తెలుగు ఎంత అందమైన భాష తెలుసా? తెలుగంటే అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసా? తెలుగులో మావా అని పిలిస్తే అందులో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా హరిణి? అంకులని పిలిచి నన్ను అవమానించావు కదా హరిణి. హరిణి బాధగా ఉంది, గుండె నొప్పిగా ఉంది, నడుం కూడా నొప్పిగా ఉంది. ఎంత అంతం ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను నేను ప్రేమిస్తానని కూడా అనుకోలేదు. కానీ ఎలా జరిగిపోయిందే.
ఒరేయ్, నీకు ఈ సెంటిమెంట్లవి సెట్ అవ్వవురా, సెట్ అవ్వవు. నువ్వు గెలవటానికే పుట్టావు దావూద్. గెలుస్తావురా, గెలుస్తావు, 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 గెలుస్తావురా, గెలుస్తావు. అప్పుడు హఠాత్తుగా ఒక శబ్దం. చూస్తే దొరసాని పైనుంచి కిందకు దిగుతోంది. మేడపైకి వెళ్ళకూడదని ఎందుకు యోగి చెప్పారు? అన్ని ప్రశ్నలకి నేనే జవాబులు చెప్పాలా? హరిని కూడా ఇలాగే అడిగింది. మేం ముగ్గురు 3 కథలు చెప్పాం, వింటారా? ఓ అదా మీరు యోగి అమ్మా నాన్నలు చూసారా? చూశాను, ఫోటోలో చూశాను. మీరు ఫోటోనే కదా చూశారు, నేరుగానే చూశాను. చిన్న వయసులో యోగి అమ్మా నాన్నలు తరచూ గొడవ పడేవాళ్ళు. యోగి స్కూల్కి వచ్చి బాధపడుతూ ఉండేవాడు. ఓసారి ఏమైందంటే యోగి అమ్మా నాన్నలు బాగా గొడవ పడ్డారు. అప్పుడు యోగి వాళ్ళ నాన్న వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిందే లేదు, ఎప్పుడు మూసే ఉండేది. అందుకే యోగి మేడపైకి వెళ్ళొద్దని చెప్పుంటాడు. మా ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే బాయ్. కథ పూర్తిగా చెప్పి వెళ్ళు. మిగతా కథ ఫస్ట్ నైట్ లో చెప్తాను, వెయిట్ చేయి. హరిణి, ఏం జరుగుతుంది? హలో. ఆ? ఏం చెప్పి వెళ్ళాడా చింపిరి జుట్టు పోలిగాడు? పైకి వెళ్దామని పిలిస్తే ఏవేవో చెప్తున్నాడు. వాడికి అసలు ఏమీ తెలీదు. నేను చెప్తాను విను కాదా. పూర్వకాలంలో ఈ ఊర్ని ఒక సుల్తాన్ పరిపాలించేవాడట. అతను దాచిపెట్టిన విలువైన సంపదనంతటికీ ఒక జిన్నుని కాపలాగా ఉంచాడు. జిన్నా? జిన్నంటే నువ్వు అనుకున్నట్టు మందు కాదమ్మో. జిన్నంటే కాంజురింగ్, కాంచనా లాంటి అదొక రకమైన దెయ్యం. ఆ నిధి కోసం ఎవరొచ్చినా సరే వాళ్ళని భయపెట్టి చంపేసేది. ఏ అదంతా వదిలేయండి. వస్తావా, మనం పైకి వెళ్ళి చూద్దాం. మేడపైకి వెళ్తే మనం సరాసరి పైకే వెళ్తాం. అయ్యో నన్ను వదిలే తల్లు, కావాలంటే నువ్వే వెళ్ళు. నేనే పైకి వెళ్ళి చూసేనా? ఈ డ్రెస్ ఏంటి అంకుల్? అంకులో ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? హరిణి, ఇంగ్లీష్ నాకు నచ్చని మాట అంకుల్. అందంగా తెలుగులో మామ అని పిలు, లేదంటే దావూద్ అని పిలు, లేకపోతే రే అని పిలు, అంకుల్ అని పిలవద్దు. దీనికి ఎందుకు అంకుల్ కోప్పడుతున్నారు? మళ్ళీ పై నుంచి కిందకు వస్తున్నారు, నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? అది 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 నేను ఈ ఊరు వాడినే, అందుకని నేను వెళ్ళొచ్చు రావచ్చు, కానీ నువ్వు వెళ్ళకూడదు హరిణి. అయ్యో వెళ్ళకూడదు. చేయి కూడా పట్టుకుంది. కావాలంటే మనం పార్కు బీచ్ 2 రోజులు హ్యాపీగా తిరిగి వద్దాం. పైకొద్దు. పైకే వెళ్ళాలి. అయ్యో పైకి వెళ్తే పైకి పోతాం. నా మాట విను. ఎందుకని చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. యోగి వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్ట్. రాత్రి 12-1 గంట అయినా సరే ఆయన నిద్రపోరు. తిన్నగా ఇంటి నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్ళేవారు. శ్మశానానికి వెళ్ళి పాతిపెట్టిన శవాల్ని తవ్వి తీసి పుర్రెల్ని మాత్రం విడిగా తీసి మేడ మీద ఆ పుర్రెలన్నీ పేర్చి వాటికి ప్రాణం పోయటానికి ఏదేదో చేసేవారు. ఒకరోజు అలా చేస్తూ ఉండగా పూర్తిగా కరిగిపోయారు. వీడేంట్రా చందమామ కథలా చెప్తున్నాడు? ఆ రోజు నుంచి ఎవరు మేడ మీదకు వెళ్ళినా సరే ఆయనలాగానే వీడికి పిచ్చి పట్టింది. వద్దు, నీళ్ళు దాహంగా ఉంది, నేను వెళ్ళి తాగేసి వస్తాను. కట్టు కథలన్నీ చెప్తున్నా. భయపడుతున్నప్పుడు కూడా ఆమె అందం చూస్తే 16 రోజుల వరకు ఆకలే వెయ్యదురా. ఏంటి ఆకలేదా? మొత్తం నువ్వే లాగిస్తావు కదరా. ఏంటయ్యా ఈ వయసులో కాలు జారావా? నోటి వెంట రక్తం వస్తుంది. ఏంటి మా మొహం అలా ఉంది? పొలంలో పెట్టిన దిష్టి బొమ్మలా ఉంది. పోండ్రా పోండ్రా పనికిరంత తమ్మలారా, సన్నాసులారా, బౌద్ధైలారా.
రే మీరందరూ స్టేటస్ లోనే లవ్ గురించి చెబుతారా? ఈ దావుద్ స్ట్రైట్ గానే తన లవ్ చెబుతాడురా. పండ్రా పండ్రా మెంటల్ హాస్పిటల్కి పండ్రా. ఫోన్ చేసి వ్యాన్ పంపించమని చెప్తాను. ఏంట్రా వీడు బ్యాటరీ వీక్ అయిన బొమ్మలు ఆడుతున్నాడు? ఏంటో లాగు. రే, రే, పనికిరాని ఎదవలారా. హరిని నన్ను ముట్టుకుంటే మీకు మండుతోందా? ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం ఎవరు అయ్యో నా కళ్ళజోడు ఏమైంది? ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదే. అయ్యో ఎక్కడ పడిపోయిందో. అయ్యో కళ్ళజోడు లేకపోతే నా కళ్ళు కనపడవు. అయ్యో ఎలా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. యోగి ఏం చేశాడు? యోగి ఎవర్రా నిన్ను ఇలా కట్టేసింది? కరెక్ట్ టైంకి వచ్చావు. వాళ్ళకి ఈర్ష్య ఎక్కువ. నేను కాపాడతాను, నేను ఇప్పుతాను కదా. కానీ త్వరగా. కట్లు కట్టింది వేరేగా, మళ్ళీ ఎందుకని కట్లు విప్పారు? డబ్బుకు డబ్బుకు డమాలి, డబ్బుకు డబ్బుకు డమాలి. అరే ఏంట్రా? ఎవరో యోగిని కట్టేశారా? నేను కట్లు విప్పేశాను, దిగులు పడకండి. మతి మరుపు చావట వాడిని మనమే కదా కట్టేసింది. ఎందుకు కట్లు విప్పావు? అయ్యో మనమే కట్టేశావా? మా నాన్న నన్ను తిట్టారని చెప్పి ఆయన చెవు కొరికేశాను నేను. నన్నే ఈ కట్టి రోజు వాడికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ తో వాడు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడకూడదు అంతే. వాడు మొసలి కౌగులించుకొని పడుకుంటాడు. అవును, వాడు మొసల మీద పడుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. నువ్వు వెళ్ళి కాయలు వెలిగించరా. పోరా చోటు మాలోకం. వాళ్ళకి శోభనమే జరగకూడదు. ఓ అది ముందే చెప్పుండొచ్చుగా. చూడండి, మీరేం దిగులు పడకండి. వాడికి జ్యూస్ వేసి ఇచ్చి అది తాగిన తర్వాత గ్యాస్ వేస్తాడు. ఆ గబ్బుకి తట్టుకోలేక ఆ పిల్లకిడిచి పారిపోవాలి. ఫస్ట్ నైట్ ని ఓ తుపాకీ ఎక్కడ పెట్టాడు మా నాన్న? 97 మందిని చంపారు. ఇంకొక ముగ్గురిని లేపేస్తే 100 అవుతాయి. ఏంట్రా ఇంత చిన్న విషయానికి ఇలా కోప్పడితే ఎలాగా? ప్రేమగా అభిమానంగా చెప్పరా? రే డుబాకూరు, వాళ్ళెలా ఇంట్లోకి వచ్చారు? వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు? ఈ కొత్త చొక్క వాళ్ళు ఇచ్చిందేనా? చెప్పరా? వీడేంటి తుపాకీని చూపించగానే భయపడి పడిపోయాడు? వేస్ట్ ఫెలోగాడు. ఏంటే What did you do? Shanmugam. నన్ను Wake కాదని up. వాడిని కౌగిలించుకుంటా. Shanmugam. సంథింగ్ రాంగ్. Honey, ఏంటి? he is unconscious. Do something. నీ నటన నాకు తెలిసే. వాడిని కౌగిలించుకోవాలి, అదేగా నీ ప్లాన్? It's serious. ఎవరు? వాడికి సీరియస్ గా ఉందా? వీడిని లేపేయడానికి సీరియస్ గా ఎంతమంది తిరుగుతున్నారో తెలుసా? రే కుంభకర్ణ, దానికంటే వీడే బాగా నటిస్తున్నాడు. Honey, wait. Get some water. Hey, Shanmugam. అన్నా జ్యూసనా? రే ఏంట్రా మొహం కప్పుకొస్తున్నావు? మొహం మీద మచ్చ. అరటిపండు జ్యూసా? కరెక్ట్ టైంకి ఇచ్చావు. ఏంటి ఏం చెప్పినా నమ్ముతున్నాడు? పోనీలే మనం వెళ్ళిపోతాం. ప్రాణాలు పణంగా పెట్టినా మీ ఇద్దరిని అనుకున్నాను, What are you saying, అందుకే దొంగ పిల్లిలో వచ్చేసాను. మీ ఇద్దరికి ఏదో లింక్ ఉందని డౌట్ వచ్చింది. నీ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ కాదే. నీ చుంచు ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. ముందు ఎక్కడి నుంచి పోవే. నా ఫ్రెండ్ మంచోడు, వాడిని బొట్లో వేసుకోవాలనుకుంటావా? ఎర దునపోతూ లోపలికి ఒకడు వచ్చాడు. అది చూడకుండా ఏం చేస్తున్నావురా? ఇక్కడ కాదు, అందరూ లోపలే ఉన్నారు. రాస్కే, చూస్తూ కూర్చున్నావా? రారా రాయ్, చూచకుండా వదిలిపెట్టాను. యోగి ఏంటి చూడు, దీంట్లో ఉన్నాడంటావా? తలుపు తెరిచే ఉంది, ఎవరు లేరు. రే అందరూ ఇందులోనే ఉన్నారంటావా? ఇక్కడే ఉన్నారు మావా. ఈ రూమ్ లో కట్టుబడి అయితే రారా. ఆ రూమ్ లోకి వెళ్తే మనం పట్టుకోవచ్చు. ఈ రూమ్ లోనా? జెంట్స్ అయితే బయటికి రండి రా. రే నిజం చెప్పు, వాళ్ళని ఎక్కడ దాచిపెట్టావు? ఒట్టే చెప్తున్నా, అందరు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను రా. ఆ పైన పడిగ చూడు. ఎక్కడరా? అదిగో అక్కడ మావా. రే మామ, పైన ఒకడు అవుట్ రా. పైన కాదు, ఉత్తర కుమార్ వీడే అవుట్. యూస్లెస్ ఫెలో. రేయ్ వస్తున్నాను రా. ఏంటి జ్యూస్ కారంగా ఉంది? స్పైసీ. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు, ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ నమ్మి ఇల్లు ఇవ్వకండి రా. నమ్మిస్తే ఇలాగే జరుగుతుంది. రేయ్ గుంట నక్కల్లారా, మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, కిందకి రండి. వచ్చారో క్షమించి వదిలేస్తాను. రండిరా. రేయ్
ఏంటి కాలింగ్ బెల్ మోగింది? తలుపు తెరవడానికి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళని క్షమించి వదిలేస్తాను రా. బెల్ మళ్ళీ మోగిందే. ఈసారి ఏ ఎద వచ్చాడో అర్థం కావడం లేదే. ఈ టైంలో ఎవరొచ్చారబ్బా? వస్తానన్నాడ్రా. చూస్తే నా కలల రాణి వెన్నెల బాల దేవత ఓవియా. ఏంటి ఓవి ఎంతగా చిక్కిపోయింది? ఏంటి ఓవియా ఇంట్లోకి వచ్చిందా? అవును, ఓవియానే. ఓవియానా? నేను కూడా ఓవియా ఆర్మీయే సార్. ఎక్కడ పుట్టియా? ఓవియా. ఫోబియా కాదు, ఓవియా. ఓవియానా? హాయ్. ఏంటిది? ఇదా కరెంట్ పోతే దీపాలు వెలిగించడానికి లైటర్. ఇంత పెద్ద లైటర్? మా నాన్న ఒక సైంటిస్ట్, ఆయన ఇది కనిపెట్టాడు. అది సరే గానీ మీరేంటి ఈ సమయంలో? అది ఈ పక్కన నేను షూటింగ్ వచ్చాను, చాలా లేట్ అయింది. కార్ కూడా బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ స్టే హియర్? ఎంత మాట మేడం, ఇది నా ఇల్లు కాదు, ఓవియా ఇల్లు. లోపలికి రండి మేడం, రండి. ఇక కరెంట్ పోయినా పర్వాలేదు, మెరుపు తీగ నచ్చొచ్చిందిగా. ఇది మా తాతయ్య గారి రాజభవనం. అవును, ఎందుకు ఇలా గన్ను పట్టుకొని తిరుగుతున్నారు? ఈ ఇంట్లో నాకు తెలియకుండా 4 పందికోకులు తిరుగుతున్నాయి, వాటిని షూట్ చేయడం కోసమే. అక్కడ టమ్లర్ తోసి చూసావా, దాని సంగతి చెప్తా. మాత్రం భయం ఉండాలి. అసలు తప్పదనుకుంటా. కరెక్ట్ గా చెప్పు. అదే నీ రూము, వెళ్ళి పడుకో, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మీరు బాగా యాక్ట్ చేస్తారని తెలుసు మేడం. థ్యాంక్ యూ. మీరు బాగా తాగుతారని కూడా తెలుసు మేడం. అంటే బేబీ బస్ లో మీ వాళ్ళు చెప్పారు మేడం. ఏంట్రా ఓవియా? మూసుకొని పోవాయి. మీరు తప్పుగా అనుకోకండి. యోగి. థ్యాంక్ యూ. నాకు వేడిగా ఓ కాఫీ తీసుకొస్తారా ప్లీజ్? అంతే కదా మేడం, తీసుకొస్తాను, వెళ్ళండి వెళ్ళండి. రేయ్, ఈ ఇంటికి గెస్ట్ వచ్చారు, ఎవరైనా అల్లరి చేశారో షూట్ చేసి పారేస్తాను. ఇంటికెళ్ళి పిల్లం పిల్లలతో సంతోషంగా ఉండండి రా, నా ప్రాణం తీయకండి. పెళ్ళం పిల్లల దానికి దిక్కులేకే నిన్ను పగ తీర్చుకోవడానికి వచ్చాం. పొగాకు చుట్ట కావాలా? చెప్పుంటే తీసుకొచ్చిండు. పొగ కదరా, పొగ పొగ. సడన్ గా కాఫీ అడిగింది, డబ్బా పాలే ఉన్నాయి, ఏంటి యోగి చాలా హుషారుగా ఉన్నాడు. అమ్మాయిలకి కాఫీ ఇప్పించే వాళ్ళకంటే కాఫీ పెట్టించే వాళ్ళంటేనే చాలా ఇష్టం. భలే ప్లాన్ వేశాడు మావా. రసం ఉంది. రేయ్, మీరు బయటికి రాపోయినా పర్వాలేదు, కాఫీ పౌడర్ ఎక్కడుందో చెప్పండి రా. పక్కన ఉందన్నా. ఓకే, థ్యాంక్ యూ. బుద్ధిలోనుగా ఈ మాట ఎవరు చెప్పారు? సరే, ముందు కాఫీ సంగతి చూస్తాను, తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను. యోగి, యోగి, ఇదిగో వస్తున్నా. యోగి, నటుల జీవితం కష్టంగా ఉంటుందని విన్నాను, ఇప్పుడే తిన్నగా చూస్తున్నాను. ఏంటండి? ఇదిగోండి. యోగి, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి మేడం, మీ లవర్ మిమ్మల్ని మోసం చేశాడా? రెడీ కాలేదు, సో ఈ రాత్రికి నేను ఇక్కడే స్టే చేయొచ్చా? ఇది ఎవరు మేడం బ్యాడ్ న్యూస్ అన్నారు? గుడ్ న్యూస్. మీరు ఎక్కడైనా పడుకోండి, మంచం కింద ఒక మంచం ఉంది, అక్కడ కూడా పడుకోండి. ఇక్కడ స్టే చేయొచ్చు, కానీ ఒక చిన్న సమస్య ఉంది. నాకు చెడు అలవాటు ఉంది. ఏంటి, ఫుల్ కొట్టి నిద్రపోతారా? షాప్ మూసేస్తారుగా. నో యోగి, ఒంటరిగా పడుకున్నప్పుడు టెడీ బేర్ ని కౌగిలించుకుని పడుకుంటాను. టెడీ బేర్ ని కౌగిలించుకునే పడుకుంటుందంట. ఇది చెడ్డ అలవాటు ఏంటండి, మంచి అలవాటేగా. మీకు టెడ్డీ బేరేగా కావాలి? నా ముఖం ఒకసారి చూడండి. ఏ గాట్ ఇట్, నా సమస్య తీరిపోయింది. ఏంటి? మీరొచ్చు నా టెడ్డీ బేర్ లానే ఉన్నారు. ఇఫ్ యు డోంట్ మైండ్, మిమ్మల్ని కౌగిలించుకొని పడుకోవచ్చా? ఏంటి మేడం మా ప్రశ్న? ఉండండి, తలిపేసి వస్తాను, ఉండండి. ఓకే మామా, ఇదిగో విసిరి.
మార్గులు దిండు లోపలికి ఇసిరేశారా? అరే సూపర్ యోగి, ఏ? ఇది చాలా నాకు. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నాను. అదృష్టం వచ్చి ముందుకు లాగుతుంటే దురదృష్టం వచ్చి వెనక లాగిందట. ఏమైంది? దోమలు తెగ కుడుతున్నాయి. ఆ, వేరే రూమ్ కి వెళదామా? ఇంకో రూమ్ కా? అవును. సరే రండి. ఎస్. యోగి ఈరోజు నేను లేపకుండా ఉంటాను రా. నీకు వస్తున్నా ఉండు. నా కళ్ళ ముందుకి ఎవడొచ్చినా సరే పొడిచి చీల్చకుండా ఉంటాను రా. ఎన్ని రోజులైనా పర్వాలేదురా, 1 సంవత్సరం అయినా పర్వాలేదురా. ముందు వెనక చీల్చకుండా వదిలిపెట్టాను రా. రండిరా. యోగి పెళ్లి చేసుకోవడమే తట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఓవియాన్ని ఎక్కడ లైన్లో పెట్టేస్తాడో అని భయపడ్డాం. అది ఏమాత్రం జరగకూడదు. అందుకనే యోగి పెళ్లి ఫోటో తీసుకొచ్చి ఓవియా కనపడేలా పెట్టాను. అయ్యో, కాంబినేషన్ చూసారా? కాకి ముక్కుకి దొండపండు. సారీ మేడం, పొరపాటుగా మీ మీద పడింది. నేను అయ్ బాబు, పుట్టిందే ఆ వచ్చేసాడు. గదిలో. ఓవియాతో బాగుంది. నేను పుట్టగానే మా అవ్వ చనిపోయింది. ఆ తర్వాత ఎవరు అక్కడికి వెళ్ళలేదు. కావాలంటే మీరు వెళ్ళండి. పైన గదిలో ఏముంది? కింద ఎక్కడికైనా తిరగండి. పైకి వెళ్ళడానికి ఎవరిని అనుమతించేది లేదు. మీరు కూడా వెళ్ళకూడదు. అర్థమైందా? ఎవరా దీన్ని ఇక్కడ పెట్టింది? ఓ, నీకు మ్యారేజ్ అయిందా? నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం. బంది విధవ అబద్ధం చెబుతున్నాడు దొరసాంతో. అమ్మో, అబద్ధం ఇరికించారు. చెప్తున్నారు కదా. అయింది మేడం, కానీ ఒక్కసారి. అది చెప్పడానికి ఎందుకింత సిగ్గు? జయించేయమంటారు మేడం. 80s కిడ్స్ అందరూ లెటర్స్ రాసుకుంటూ లవ్ చేశారు. 2K కిడ్స్ అందరూ ట్విట్టర్ లో లవ్ చేసుకుంటున్నారు. 90 కిడ్స్ అయిన మేము ఎలా లవ్ చేయాలో తెలియకే రోజులు గడిపిస్తాం. అందువల్ల ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్లి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఎవరి మీద? దేవుడి మీద. అయ్య బాబోయ్, వీడు మహానటుడు రా సామె. శుభ సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ ఏం కర్మ, తీసే చేసేద్దాం. రండి, మీరు ఎప్పుడో పోజిస్తారో అది ఇవ్వండి. నన్నే వరించితే అందం తరించదా భామా నా ప్రేమ. నక్క తొక్కు తొక్కాను. సక్సెస్. ఎక్కువ వాయించకండి. పాడండి పాట. కొత్తపల్లి రేవు కాడ జెండా ఎత్తాడే, కాకినాడ రేవుకొచ్చి జెండా పాతాడే. లంగరేసి ఆడిస్తాలే కొత్త 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 డే, రంగల్లో దిగి నాక కెప్పు కేకలే. రవే 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 రంగుల రవ్వట్టు, నాకు నాకు నాకివ్వవే వయసు బొబ్బట్టు. డుమ్ 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 డుమ్. అరెరెరెరె, వీడి వణుకు ఆమె తడుకు చూస్తుంటే బాబు మోహన్ సౌందర్య డాన్స్ చూస్తున్నట్టుగా ఉంది. అరెరెరెరెరె, అత్తు. కోతికేమో కొబ్బరి చిప్ప దొరికిందంటే పండు గంట, పండుటకు ముసలోడికి లప్ప దొరక చిందూర్లంట. అపన్నంగా ఇస్తారా, కుచి మడత పెట్టి పాటనే పాడరా. నాకు తిక్కరేగేనే బోలమ్మి పిచ్చి పట్టేనే, నాకు తిక్కరేగేనే బోలమ్మి పిచ్చి పట్టేనే. గరం 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 చిల్లి గోరిరా, ఘాటు ఘాటు మిరపకాయ కొరికి చూడవే. తక్కిట తక్కిట తక్కు తక్కిట 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 తక్కు తక్కిట 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 తక్కు తక్కిట 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 తక్కు. ఏ జిల్లే 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 చిల్లు రగీది, ఏ జిల్లే 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 చిల్లు రగీది. మోసం చేయాలని చూస్తావా? నిన్ను గిచ్చిచ్చో గిచ్చిచ్చో పర 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 చించేసుకో, అచ్చచ్చో అచ్చచ్చో ఆ దేవుణ్ణి వేడుకో. డాగు పడని ఘాటు పడని నాటు పండేనే. నువ్వు ఇలా తానా అంటే చాలు, తందానా అంటూ రోజు ఆ బుట్టే కొడతా రౌడీ బేబీ. వెనక ముందు గోలాయరా, మందే వేస్తే మంటే నువ్వులే.
ముద్ద మీద ముద్ద పెట్టి వెన్నే దాచాలే ఒళ్ళోకొస్తే బజ్జో పెట్టి అంతా ఇస్తాలే. నేను ఎవరని నన్నే అడిగే బదులు ఎవరినైనా ఆయనెవరు అని అడిగి చూడు. అంతా మీ టాలెంటే మామా. టాలెంట్ ఏమీ లేదు మావా. 1 2 3 4 వింతే వింతే వింతి కాంతరా, చూడు చూడు చూడిది కాంతారా. వింతే వింతే వింతి కాంతరా, చూడు చూడు చూడిది కాంతారా. ఏంట్రా అది? ఓయా ఓయా ముద్దు కూడా పెట్టుకోనట్లేదు. ఎవరు మీరు? మీరు? నేను దావు కాదు మామ. రండి రండి. అవును. నా గురించి చెప్పడానికి చాలా ఉంది. ఈ ఇంటిని నేనే చూసుకుంటూ ఉంటాను. ఇంతకు ముందు ఈ ఇల్లు మా నాన్నగారిదే. నేను అమెరికా, జపాన్, ఫ్రాన్స్ అవన్నీ కూడా తిరిగి రిటర్న్ అయ్యి వచ్చేసాను. ఎక్కడ నాకు పని దొరకలేదు. అందుకని ఆఖరికి సింపుల్ గా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాను. అక్కడ చూసారంటే ఆండ్రియా, మాండ్రియా, శాండ్రియా అని గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతకీ నేనెక్కడున్నాను? ఓవియ వచ్చింది, నడుం టచ్ చేశాను. నడు కనబడలేదు. వెంకట్ని అడిగి చూద్దాం. నడు ఎక్కడ? మామ నక్కని తొక్కొచ్చారా? ముట్టుకుని చూశాను రా, కానీ నడువే లేదు. నడువే లేదురా. నా లవర్ ఓవియా నడుం గురించి ఈ లోకం మొత్తానికి తెలుసు. 0 సైజ్ అని నువ్వు నాకు చెప్పాలేంది? చెప్పేది వినరా. ఇలా చూడు మామ, నువ్వు ముట్టుకుని ఆడుకోవడం మేము చూసాం. ఎద యాక్టింగ్ చేయకే. రే తాకాన్రా, కానీ ఉన్నట్టే ఉంది. లేదురా. ఎండిపోయిన టెంకాయ మొహమా, ఏది పడితే అది వాక్రా. తాగ్గానే షాక్ కొట్టిందిరా. నా లవర్ ని తలుచుకుంటేనే షాక్ కొడుతుంది, తాకితే షాక్ కొట్టదా? ఇప్పుడు చూడు నేను వెళ్ళి ఏం చేస్తాను. డార్లింగ్, ఏమయ్యా నువ్వు నడువుని గిలుతావు, మేము మాత్రం నోట్లో వేలెట్టుకోవాలా? చంపాలా? ఎందుకు? నిన్నేరా చంపాలి. పద నడు. వెళ్ళండి రా, వెళ్ళండి. నేను ఎంత చెప్పినా వినకుండా బిల్ల, వెంకట్ ఇద్దరు ఓవియాని ఎత్తుకు రావడానికి వెళ్ళారు. ప్రతి ఫోటోలోనూ మీ నాన్నగారు నవ్వుతూనే ఉన్నారే, ఎప్పుడు జాలీగానే ఉండేవారా? తండ్రి వాడు చావుకెళ్ళి కూడా చక్కగా నవ్వుతూ ఉంటాడు. అలాంటి సైకో సైంటిస్ట్ వాడు. అందరూ సైంటిస్ట్ అంటారు. పాజిటివ్ ఏం లేదు, మొత్తం నెగిటివ్. ప్రయోగాలు చేస్తానంటే పైకి వెళ్ళి ఏవో గెలుకుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడా అని చూడడానికి వెళ్తే దేనికి పనికిరా నువ్వు మాత్రం నా మొహన పడేశాడు. అందుకే ఇలా తయారై మూట విప్పిన తర్వాత తెలిసింది అది ఓవియా కాదు, దెయ్యమని. ఫిగర్ కోసం వెళ్తే బొమ్మ వచ్చింది, ఇది ఎట్లా వచ్చిందిరా? నీతోనే కదా ఉన్నాను, నన్ను అడిగితే నాకేం తెలుసు? అది ఓవియా కాదురా, దెయ్యం. దెయ్యమైనా అందంగానే ఉంది కదా, మరి ఎత్తుకు రావచ్చు కదరా. ఒరే మెంటల్ కేసు, ఏది పడితే అది వాగమాక. ఏమయ్యా జోకరో, కుర్రాలమైన మేము దాన్ని బొట్లు వేసుకుంటామని ఈర్ష నీకో? నాకు ఈర్ష్య, నాకు ఈర్ష్య. మీ ఎదురుగుండానే అది దెయ్యమని ప్రూవ్ చేస్తాను రా. దెయ్యమా? ఎస్, షీజ్ ఎ గోస్ట్. ఇంతవరకు పైకెవరూ రాలేదా? నేనే పైకెళ్ళి చాలా రోజులైంది. ఒకవేళ అలా వెళ్దాం అనుకుంటే మా అమ్మ వదిలేదు కాదు. అయినా వినిపించుకోకుండా రిస్క్ చేసి ఒకసారి నేను పైకి వెళ్ళాను. ఎంత కామెడీ చేసినా ఆ సోఫాలో కూర్చుని ఏడుస్తూ నేను ఎంత కామెడీ చేసినా ఎవరు నవ్వేవారు కాదు. మా నాన్న టాబ్లెట్ పవరు అలాంటిది. అయ్యో నా వల్ల కాల, నొప్పిగా ఉంది. ఏంటి మామవాడు దెయ్యంతో డేటింగ్ చేస్తున్నాడు? నేను అప్పుడే చెప్పాను కదరా, మీరే వినలేదు. మామ మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. పద మామ, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. పదండ్రా మామా. యోగి, రే ఆడి సంగతి మనకు వద్దురా, పద. మామా చూడు మామా, మనం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా వదిలేయడం న్యాయం అంటావా? యోగి ఇప్పుడు మాకు శత్రువైనా ఒకప్పుడు మాకు మిత్రుడే కదా. అందుకే ఓవియా దెయ్యం దగ్గర నుంచి యోగిని కాపాడాలి.
ఓవియా, ఈ ఇంట్లో ఉన్నవన్నీ కలపతో చేసినవే. మీ నాన్నగారు కట్టారా? మా నాన్న కట్టలేదు, రామలింగ మేస్త్రి సెట్ వేసి ఇచ్చాడు. ఓ యోగి, నీకో ఏంట్రా మాట చెప్పాలి. ఇంట్లోనే అడుక్కోవడం మొదలెట్టావా? లేదు, నువ్వు అడుక్కు తినబోతున్నావు అని చెప్తున్నాను. ఓహో. నీ పక్కనున్నది దెయ్యం, ఓవియా కాదు. ఆ, బాగా చూడు. చూశాను. రేయ్, ఓవియా పికప్ అయిందని కాలుతోందా నీకు? నా మాట వినరా, అది దెయ్యం. రేయ్, ఈ చెంబు నిండా పాలు పితికి తీసుకురా, వెళ్ళు. ఆ? ఏమైంది? మరేం లేదు, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అమ్మమ్మ ఇది అయ్యేలా లేదు, నేను వెళ్ళి పట్టని చెప్పేసి వస్తాను. అవును పట్టణం చెప్పేస్తావు వెళ్ళు. చెప్పడానికి సాయంత్రం అవుతుంది. రారా, పక్కన అయ్యాలా? ఆ? మీరేం కంగారు పడకండి, వాడు మంచి కుక్కు, పోరా. వీళ్ళకి చెప్పే ధైర్యం లేదు కానీ నేనే వెళ్ళి యోగితో డైరెక్ట్గా చెప్పేస్తాను. యోగి, అరే, యోగి, ఎవర్రా అది? యోగి, ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఎరా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? అది మర్చిపోయిన వదిలే. నువ్వు ఎప్పుడు ఊరి నుంచి వచ్చావు? నెలలాళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఆడపిల్ల ఎంతమంది, మగ పిల్ల ఎంతమంది? 4 ఆడపిల్లలే. 4 ఆడపిల్లలా? అవును. నిన్న దేవుడే కాపాడాలి. అయ్యో పాపం యోగి. మంచోడే, ఈ మధ్య నట్టు లూజ్ అయింది. నువ్వురా. ఏంటి ఇక్కడ పూర్తిగా మిషన్స్ ఉన్నాయి? ఏం అర్థం కావట్లేదు. ఈ ల్యాప్టాప్లో ఏముందో చూద్దాం. ఇంత పెద్ద సిరంజ్. హలో, ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి యోగి ఇంటికి రా. దెయ్యాన్ని తరమాలి. త్వరగా వచ్చాయి. పట్టుకోండి. అమ్మో, ఇదేంటిది? ఇవేనా మెట్లు? దేకుతూ వెళ్ళేటట్టు చేశారే. ఈరోజు వదిలిపెట్టాను రా మిమ్మల్ని. రే బిల్లా, రారా. అలా చూడరా. రే బిల్లా, రారా పారిపోదాం. రే రారా పారిపోదాం. ఊరి నాయను. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇందులో దెయ్యాన్ని పెట్టుకున్నారా? డైరెక్టర్లకి ఇదే పని అయిపోయింది. లోపల ఉందా? ఎక్కడున్నావు అన్నపూరని? పొడి చేశాను. అమ్మో, ఎక్కడున్నది? ఏం చేయాలి? ఉంది, ఇంట్లో ఉంది, దెయ్యం ఉంది. దాంతోపాటు 7 పాత్మాత్మలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ముందు తరమాలి. పూజారి గారు, పూజారి గారు, దగ్గరికి రా. పూజారి గారు. చివరికి వాడింటికి వచ్చి వాడి మీద విభూతి ఊదమంటున్నావు? అవును, నువ్వు దెయ్యాన్ని తరమని చెప్పావు కదా. ఎవరు ఒంటి మీద దెయ్యం ఉంది? అక్కడ చూడండి, యోగితో పాటు కూర్చుంది కదా, ఆ అమ్మాయి దెయ్యం. పూజారి, దెయ్యాన్ని వదలగొట్టమంటే సొంగ గారుస్తున్నావేంటి? ఏదో ఒకటి చేయవయ్యా. అంత అందంగా ఉంది, తనను పోయి దెయ్యం అంటున్నావేంటి? నీకు భగవంతుడు తప్ప వేరే లోకమే లేదని చెప్పారు. ఇప్పుడు మీ వాళ్ళకమే మారిపోయింది. ఓ మహంకాళి, నిన్ను చేతిలో పట్టుకొని ఆ నిమ్మకాయని పట్టుకొని ఏం చేస్తున్నావు? శాంతి శాంతి శాంతో శాంతి శాంతులకే శాంతి. ఇది చాలా శక్తిగల దెయ్యం. మనం వెంటనే యోగిని కాపాడాలి. అయితే పద వెళ్దాం.
ఎవరికి తెలియని రూమ్ ఉంది చూపిస్తానండి. యా ఏం చేస్తున్నారా? విభూతి కళ్ళలో కుడిసాడు. What are you doing in my room? I know who you are and what are you doing in this rooms? You are my assistant. Remember that. I am not your assistant anymore. వీడే మనకు శత్రువు, వీడి భార్య కాదు. హే, అది వీడి భార్య కాదు, దెయ్యమయ్యా. ఒరే బుద్ధి లేని గాడిద, పరాయి వాడి పెళ్ళాన్ని దెయ్యం అంటున్నావు? నిన్ను నిలువులోకి పాపం లేదురా. నువ్వే కదా చెప్పింది. మాట్లాడగా మేడం, మీకేం కాలేదుగా? என்ன யோகி இது இந்த ஆளு என்ன பண்றான் பாரு. రే ఏం చేసావురా? తమిళ్లో మాట్లాడుతుంది. రే ఇంకోసారి ఏదైనా చేసావు మూతుపల్లి రాళ్ళు కొడతాను. I saw your laptop and you're cheating, Yogi. I'm going to deactivate your hologram right now. ఏ యోగి, అలా చూడవే, మాయమైంది. రే లేగదోళ్ళ ఉంది, చెవులే పోయి అనుకుంటే కళ్ళు కూడా పోయా? Hey, no. చూడవయ్యా, మళ్ళీ మాయమైపోయింది. సరే మళ్ళీ వచ్చింది. రే ఇక్కడే ఉందిగా, కొట్టేనంటే మూసుకునుండు. Hey, no. పోకపోవే తెల్లదనా. ఈయనేంటి సైకిల్ దొక్కుతున్నాడు? యోగి, what is this? తప్పుగా అనుకోకు, నేను చూడగానే వీడికి మోహిని పిశాచి పట్టుకుంది, అందుకే ఇలా చేస్తున్నాడు. ముందుకు నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళు కైలాసానికి. అవును, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందిరా. పూజారి గారు, మీరు మా పాలిటి దేవుడు. పూజారి గారు, మీ మహిమే మహిమ. విక్కీ, లే విక్కీ, ఒక్క నిమిషం. పద వెళ్దాం. రే జోకర్ మొహ, నీకేం ద్రోహం చేశాను రా? దెయ్యాలతో నన్ను చంపించాలని చూస్తున్నారు. భక్త స్వామి, దెయ్యాలకు యువకులంటే బాగా ఇష్టం. అందులోను నువ్వు అందమైన అమ్మారుకు యువకుడు. నిన్ను ఊరికి వదిలిపెడుతుందా? ఊరికి వదిలిపెడుతుందా? మొదలుగా పడుకోబెట్టి మసాజ్ చేస్తుందా? స్వామి, అది దెయ్యమైన పర్వాలేదు స్వామి. మీ ముగ్గురు కలిసి దాన్ని రప్పించి నన్ను ఫ్యామిలీ మ్యాన్ చేయండి స్వామి. మామా, మనము బ్యాచులర్స్మే కదా మామా. రే దెయ్యం కూడా డబ్బు చూసే లవ్ చేస్తాదరా. పర్సనాలిటీని చూసి లవ్ చేసే ఉద్దేశం ఉంటే ఇటువంటి పందిగాని ఎందుకు లవ్ చేస్తాదరా? నాలాంటి డీసెంట్ పిల్లోని దెయ్యంతో కూడా కాపురం చేయనివ్వరా? ఛే, నాకు మనసాంతే లేదురా. మీ కంట పడకుండా ఎక్కడికైనా వెళ్ళి చేస్తానురా. యోగి స్వామి, నేను దెయ్యాన్ని కట్టడి చేశాను, కానీ ఇక మీదట నువ్వు ఉండడం మంచిది కాదు. అంతవరకు నేను చెప్పగలను. అయ్యో, ఏమి గెట్ అప్. ఏమి our work is not done yet. Amy, get up. Hurry up. ఒరే, మీరెంత ద్రోహం చేసినా దెయ్యంతో ఫైట్ చేసి నన్ను కాపాడారా? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరు? యోగి, మాకు పగ ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోలేదురా. మన మధ్య ఎన్నున్నా సరే నువ్వు మా మిత్రుడివి. యోగి, నిన్ను మేము ఎంతగా తిట్టుకున్నా సరే మనసులో ఎంతో ఎంతో ప్రేమ ఉందిరా నీ మీద. నువ్వు ప్రేమగా చెప్పిన పాత జోకు చెప్పినట్టే ఉంటుందిరా. రే, నా ఆస్తి మొత్తం అమ్మేనా సరే మీ ముగ్గురికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తానురా. అర్థమైందా? యోగి, చివరికి నువ్వు అయ్యావు త్యాగి. యోగి, ఇదేనా శశి? రండి వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. రండి. రేయ్, ఛీ, స్వామి వేషం వేసుకుని యోగి, బయలుదేరదాం. పెట్టి తీసుకొచ్చావా? ఏమైంది? ఈ ఇంట్లో ఓవి అనే దెయ్యం ఉంది, రా వెళ్దాం. ఓవియా హోలోగ్రామ్ సాలిగ్రామం కాదు. సాలిగ్రామంలో ఉన్న వీధి పేరున నాకు బాగా తెలుసు. ఇదేంది కొత్తగా ఉంది? రేయ్, మూసుకుంటావా? నేను 4 డైలాగులు చెప్తే బాగుంటుందని. హోలోగ్రామ్ అంటే నిజం కాదు, అదొక నీడ. ఏమీ సృష్టించిన ఒక మిషన్. అయితే చైనా మేడ్ అన్నా, భయంగా ఉందన్నా, వెళ్ళిపోదాం అన్నా. ఈ ఇంటి మీద ఒక ఫార్ములా ఉంది, అది తీయడానికి ఏమి ఇక్కడికి వచ్చింది. ఏంటి నిజమా? ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. త్వరగా రండి. ఓ, అయితే ఇదంతా డ్రామా అన్నమాట. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి రండి పదండి. రండి. అయిపోయింది, ఇరుక్కుందాం. అప్పుడు ఈ తెల్ల దొరసాను వచ్చింది. ఆవిడ అప్పుడప్పుడు ఎందుకు మేడ మీదకి వెళ్ళేదో అప్పుడే మాకు అర్థమైంది.
So, finally, you're leaving. అవునే బయటికే వెళ్తున్నాను. అంతకు ముందు నేను కట్టిన తాళి నా మొహాన్ని కొట్టి నువ్వు బయటికి వెళ్ళవా? ఎరా తాటి చెట్లో ఉంది ఎట్టా తాళి కట్టేవరా? పడుకోబెట్టి కట్టాను. నువ్వు మూసుకున్నారా? You are stupid. Do you think I'm married to you? I came here for a different reason. ఏయ్ ఛీ చైతి ఏమంటుంది అది? తను నీతో జీవించడానికి రాలేదంట. ఓహో ఏయ్ నా సైజుకి నీ మెల్లో తాళి కట్టడమే తప్పు. నన్ను అడ్డం పెట్టుకుని ఆట ఆడదాం అనుకున్నావు. తర్వాత ప్లాన్ ఏంటే? ఉండరా నేను వెళ్ళి అడుగొస్తాను. నేను కట్టిన తాళి దాని పాకెట్లో ఉంది, అది తీసుకొచ్చేయి. ఎందుకు లైట్ ఆఫ్ చేసింది? ఎవర్రా వాడు? అరటి చెట్ల అంటున్నాడు. యోగి పదండి వెళ్దాం. ఇదిగో ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంది, పదండి వెళ్దాం. అవును, మీరందరూ ఎవరు? టీచర్, నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? నేను వంట చేయడానికి వెళ్ళాలి. కథ చెప్పు. ఏం చెప్పాలి? ఏమయ్యా నువ్వే కదయ్యా కథ చెప్తున్నావు. ఏం కదా? యోగి కథ. యోగి ఓవియా వచ్చింది కదా. గుర్తొచ్చింది. వచ్చిందా? లవ్ చేస్తేనే ఇలా నిద్ర ముంచుకొస్తుందా ఏంటి? మధ్యలో ఆ హల్క్ ఎందుకు వచ్చాడు? ఆ కొత్త క్యారెక్టర్ గురించి చెప్పు. ఆ ఇంట్లో తెల్ల దొరసాన్ని ఏదో వెతుకుతూ ఉంది. ఆమె ఆ తలుపు తెరవలేకపోయింది. అప్పుడు ఆవిడ సృష్టిస్తే వచ్చింది ఓవియా. యోగి పైకి ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. కానీ ఓవియా వాడిని మాయ చేసి పైకి తీసుకువెళ్ళింది. వాడి చేత్తోనే ఆ తలుపు తెరిపించింది. ఎందుకంటే యోగి చెయ్యి పడితేనే ఆ తలుపు తెరుచుకుంటుంది. తెల్లదొరసానికి ఒక అసిస్టెంట్ కావాలి. విక్కీకి మొత్తం మంది ఇచ్చి పైకి తీసుకువెళ్ళింది. ఆ సమయంలో తనకు తానుగా చీరుకున్నాడు పెదరాయుడు, మా ఊరి ప్లే బాయ్. Who are you? Who are you? అది హూ ఆర్ యూ కాదే, అది హూ ఆయా మై. జాక్సన్ సినిమా. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? Idiot, what do you want? ఉండు ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. నాకు తెలిసి నా తల్లి గూగుల్ తల్లిని అడిగితే కరెక్ట్గా చెప్పుద్ది. గూగుల్లో 4 కిలోమీటర్ల దానికి 400 కిలోమీటర్లు తిప్పి చూపిద్ది నా పిచ్చి తల్లి. ఇప్పుడు చెప్పవే. Idiot, who are you? నేనా? నీ మొగుడు చెప్పడానికి వచ్చానే పిచ్చి ముద్దు. నా భుజిని చిట్టి. ఎక్కడున్నాడా నీ మొగుడు? That's good. I too hate him. Tomorrow morning, I'm going to divorce him. అయితే నీ మొగుడు నీకు నచ్చలేదు. వాడిని సస్పెండ్ చేస్తున్నావు, నన్ను హస్బెండ్ చేసుకుంటున్నావు. వాడికి పాలు పోస్తున్నావు, మనం పాలు కాచుకుంటున్నాం. ఓకేనా? యు లైక్ మీ? రేపు మన ఇద్దరం కలిసి నీ హస్బెండ్ని. What's this? This is my body language. Are you okay? తెల్లదొరసాని పెదరాయుడిని లొంగ తీసుకుని మాయ మాటలు చెప్పి ఇంజెక్షన్ చేస్తే పవర్ వస్తుందని చెప్పి. But one favor. You have to take one injection. ఒకే ఒక ఇంజెక్షన్ వేస్తాను.
ఇంజెక్షన్ చేసి నన్ను చంపాలని చూసుకుంటున్నావే నీ అంకమ్మ. No, it will give you 100 elephant power. పెదరాయుడు నమ్మాడు. ఒక్కటి కాదే, ఎన్నైనా వేసుకో, వేసుకుంటేనే ఉండు. ఆ తర్వాత మామ వేసుకుంటాను చూడు గడి. Come here. పెదరాయుడికి తెల్లదొరసాని మీద మోజు, చపలత్వం. అందుకనే ఆమె ఏం చెప్పినా సరే విన్నాడు. Careful. Slowly. Just a small injection, darling. పెదరాయుడితో మాట్లాడుతూనే నైస్గా ఇంజెక్షన్ చేసింది. అప్పుడు అతను సగం మత్తులో ఉన్నాడు. అక్కడ యోగి వాళ్ళ నాన్న తయారు చేసిన సూపర్ హీరోస్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి పెదరాయుడికి తొడిగింది. ఇదంతా హరిణి దొంగచాటుగా చూసింది. నెక్స్ట్ ప్లాన్ అంటే ఆ పచ్చ చొక్కా వేసుకొచ్చింది మా ఊరి ప్రెసిడెంట్ పెదరాయుడు. లవ్ చేస్తే ఇలా నిద్ర ముంచుకొచ్చేస్తుంది అనుకుంటా. రే వెంకట, ఏంట్రా నాలాగే మేకప్ చేసుకున్నావు నువ్వు? నువ్వే కాదురా, 1000 మంది మేకప్ చేసుకున్నా సరే హరిణి నాకే సొంతం. పోరా ముసలక్క, వీడెవరు ఇంగ్లీష్ సినిమాలో హలుకులాగున్నాడు? హరిణి ఎప్పుడొచ్చావు హరిణి? ఆగు హరిణి. అయ్య బాబు, ఎంత పెద్ద కప్ప. ఏంటి కప్ప? మామ వాడు కొట్టాడంటే 6 నెలలు లేవలేవు. ఉంటా వస్తానా? బిర్యానీ అంటే కన్నా చాలా లావుగా ఉన్నాడు. యోగి పని చేయి పెట్టండి. నేను అలాంటి వాడిని కాదు. అయితే నేను వెళ్తాను. నేను వస్తాను. స్విచ్లు చేయి పెట్టండి. ఓ, దాని మీద వేయమన్నావా? హరిణి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందరూ ఇదే గెటప్ వేసుకొస్తున్నారు. వదిలిపెట్టను, ఇంకా బాగా వేసుకుంటాను. రండిరా రండి. దాబుద్రా, గెలవటానికే పుట్టినోడు. ఇంకా పెంచుకుంటూనే పోతాను. ఆ పిల్ల నాదే. We cannot open the door. Find something else. Come on. అర్థం కాలేదు. వన్ మోర్ ద డైలాగ్. ఓ, డోర్ టచింగ్ షాకింగ్, డోంట్ ఓపెన్. ఓకే, ఐ గాట్ ఇట్. ఎవరు యోగి వాడు? కొండలో అంటున్నాడు. నాకేం తెలుసురా, హల్కు తమ్ముడు అనుకుంటాను. తను వేరే ఎవరో కాదు, మీ ఊరు పెద్దరాయుడే. పెద్దరాయుడా? కంటైనర్ లారీకి కాళ్ళు చేతులు పెట్టినట్టు అలా ఉన్నాడు. ఈ ఏమీ అలా మార్చేసింది. వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిన్ను పగ తీర్చుకోవడానికే. నా మీద ఎందుకురా పగ పెట్టాడు? నువ్వు పంపించిన మాత్ర వేసుకున్న తర్వాత వాడికి ఏమైందో తెలుసా? మాత్రలు అయిపోయి ఉంటాయి. మాత్రలు అవ్వలేదు, వాడి లైఫ్ అయిపోయింది. నువ్వు మాత్రం పంపినప్పుడే అనుకున్నావు మమ్మల్ని మోసం చేస్తామని. మా లైఫ్ ని పాడు చేసావు. అర్థమయ్యేలా చెప్పండి రా. పైకి చూడు, ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్? నేను పంపించిన మాత్రలు ఎంత పని చేశాయా? సరే గాని ఈ ఇంటి గురించి మా నాన్నకి తెలియని విషయాలు కూడా నీకు తెలిసాయి. అవి ఎలా తెలిసాయి? నేను విక్కీ ఒక జూనియర్ సైంటిస్ట్. మీ నాన్న చేసిన రీసెర్చ్ గురించి చాలా విన్నాం, కానీ దానికి సంబంధించిన ఫైల్స్, రీసెర్చ్ డాక్యుమెంట్స్ అని ఎవరి దగ్గర లేవు. ఎందుకని? బికాజ్ ఆయన కనిపెట్టింది ఈ ప్రపంచాన్నే కాపాడుతుంది. అది మాత్రమే కాకుండా అంతం చేస్తుంది కూడా. మా నాన్న ఏం కనిపెట్టారా? ప్రాజెక్ట్ 90. 90 బ్రాండ్ కనిపెట్టింది మీ నాన్న. ఇట్స్ హైలీ పవర్ఫుల్ సూపర్ వెపన్. మీ నాన్నని ఒక నార్మల్ సైంటిస్ట్ గానే మీ అందరికీ తెలుసు, కానీ ఆయన ఎంత పెద్ద సైంటిస్టో తెలుసా? అవును, ఈ రోజు ప్రపంచంలో ఉన్న అందరి సూపర్ హీరోస్ ని కనిపెట్టింది మీ నాన్నగారే. కానీ ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ మీ నాన్నగారు చేసిన ఏ రీసెర్చ్ కి కరెక్ట్ అయిన గుర్తింపు ఇవ్వలేదు.
అయినా సరే మీ నాన్నగారు ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు. కొత్తగా ఆయన కనిపెడుతూనే ఉండేవారు. ఆయన రీసెర్చ్ కి ఆయన కన్న బిడ్డల్నే ఆయన ఉపయోగించారు. అది ఆయన చేసి చూపించారు కూడా. కానీ అలా ఉండి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆయన రీసెర్చ్ దేనికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు. సరే, ఇండియాలోనే పర్మిషన్ దొరకలేదు. విదేశాలకు వెళ్లి తన రీసెర్చ్ కి పేటెంట్ రైట్స్ తీసుకుందామని విదేశాలకు వెళ్లి ట్రై చేశారు. కానీ విదేశాల వాళ్ళు మీ నాన్నని ఏమార్చి ఆయన రీసెర్చ్ ని వాళ్ళు దొంగలించారు. వాళ్ళు ఆయనకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆ బాధలోనే ఆయన చనిపోయారు. రీసెంట్ గానే ఆయన ఇంకేదో ఒకటి రహస్యంగా కనిపెట్టి ఉంచారని మేము తెలుసుకున్నాం. బట్ అది ఏంటో తెలీదు. అది కనిపెట్టడానికే మేమొచ్చాం. అప్పుడే మీతో ఏమేం చూసాం. ఏమీ యాక్చువల్లీ ఒక రష్యన్ స్పై ఆ ప్రాజెక్ట్ ని తీసుకోవడానికే మీతో వచ్చిందని మేము కనిపెట్టాం. ఆ తర్వాతే తన్ని ఫాలో అయ్యి నేను తన దగ్గర, వికీ మీ దగ్గర పనికి చేరాడు. అప్పుడే తెలిసింది మీ నాన్న కనిపెట్టిన దాంట్లోనే సూపర్ పవర్ఫుల్ వెపన్. ప్రాజెక్ట్ 9.0. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి విక్కీ మీ దగ్గర, నేను మీ వైఫ్ ఎమీ దగ్గర జాయిన్ అయ్యాం. బట్ తర్వాతే తెలుసుకున్నాం ఏమీ ఈ ప్రాజెక్ట్ ని దొంగిలించడానికి వచ్చిన రష్యన్ స్పై అని. ఓ, దానికోసమే ఇన్ని డ్రామాలు ఆడిందా? సర్లే, పోతే పోయిందని ఆ పవర్ ఇచ్చేయచ్చు కదా. అవును, ఇచ్చేద్దాం. అది మన దేశ సంపద. మీరు దాన్ని దేనికోసమో వదులుకోకూడదు. ఆల్రెడీ అమెరికన్స్ ఒరిజినల్ వర్షన్ ని దొంగిలించారు. ఇప్పుడు రష్యా నుంచి తనొచ్చింది. అది మాత్రం తీసి ఇచ్చేసావంటే ఖచ్చితంగా నేను చంపేస్తుంది. అయితే పోలీసులకు చెప్తాం. తను ఆ తలుపేసిన తర్వాత టైం స్టార్ట్ అయిపోయింది. తెల్లారలోపు ఆ సూపర్ పవర్ ని కనిపెట్టాలి, లేదంటే ఈ ఇల్లు బద్దలే. ఇది మా తాతయ్య కష్టపడి కట్టిన ఇల్లురా. మొదలైపోతుందా? అయ్యయ్యో, చెవులు మూసుకోండి. దాని దగ్గర హల్క్ ఉన్నాడు కదరా, ఆ బండాడు. మనం ఏం చేయగలం? మనం వాడిని కొట్టాలంటే వాడిలాగే ఒక సూపర్ పవర్ కావాలి. సూపర్ పవరా? దానికి ఎక్కడికి వెళ్ళాలరా? వాడిని గెలిచే సూపర్ పవర్ ఈ బాక్స్ లో ఉంది. హే, ఆ విషయం ముందే చెప్పి చావచ్చుగా. దాన్ని ఇక్కడ పెట్టు, త్వరగా పెట్టు. కానీ అది అంత ఈజీ కాదు. దీన్ని యాక్టివేట్ చేయాలంటే దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని చదవాలి. ఇది వేరే భాషలో ఉంది. వేరే భాషలోనా? రే, మీకేమైనా మలయాళం, తమిళ? సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తప్ప ఇంకేది తెలియదే. సరే, నేను ఇచ్చే డ్రెస్ మీరిద్దరూ వేసుకోండి. ఇదంతా ట్రయల్ వర్షన్, అందుకని దీని పవర్ కాసేపే ఉంటుంది. ఒరిజినల్స్ అంతా ఆల్రెడీ ఫారెనర్స్ తీసుకు వెళ్ళిపోయారు. ఓకేనా? బీ కేర్ఫుల్. సరే, వేసుకుందాం. అది చూద్దాం. నేను డ్రెస్ వేసుకుంటాను. మీకు ఏ డ్రెస్ ఇందులో సెట్ అవ్వదు. ఎందుకంటే మీ అమ్మగారే నా కొడుకుని ఏ రీసెర్చ్ లో యూజ్ చేయకూడదు అని నాన్నగారి దగ్గర ప్రమాణం తీసుకుంది. అన్న అదురుతోందన్నా. ఇలాంటి టైంలో కమిడియన్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాని చూసుకుందాం. ఎలా చెప్పాను? తలుపు కొట్టే శబ్దం వినిపించింది. ఎవరు చూడు. వెళ్ళు, భయపడకుండా తెరు. రావయ్యా. ఛీ, నా వల్ల నన్ను భయపెడుతున్నారు. ఏంట్రా? ఏంటయ్యా, దమ్ము కొట్టే లోపు అందరూ లోపలికి వచ్చేసారు. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళావు? అదే దమ్ము కొట్టడానికి వెళ్ళాలని చెప్పాను కదా. నీకేమన్నా పిచ్చా? నేను కాదు. ఏమయ్యా, అందరూ నాలాగే మేకప్ చేసుకున్నారేంటి? హరిణి లైన్ లో పెట్టడానికా? హరిణి నో. ఏయ్ దవదు, అలా చూడవయ్యా. హరిణి లైన్ లో పెట్టడానికి కొత్తగా ఎవరైనా వచ్చారా? ఎవడ్రా వాడు? పెద్ద కొండలా ఉన్నాడు. మన ఊరు పెద్దరాయుడే. నీ అంత చూడకుండా వదిలిపెట్టను రా. మన వాళ్ళు రెడీ అయిపోయారు. సబాష్. రారా యోగి రా, నీకోసమే వెయిటింగ్. రే బండరాయుడు. పెద్దరాయుడు రా. రే పెద్దరాయుడు, నిన్ను పిండి పిండి చేయడానికి నేను వచ్చాను రా. దమ్ముంటే అక్కడే ఉండరా. రారా 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 రారా. బాబోయ్, ఆ నుంచి తప్పించుకునేసరికి తల ప్రాణం వచ్చేసి. అందుకనే ఇలా దాక్కోవాలి. పూజారి, నువ్వు ఇంకా పారిపోలేదా? ఎక్కడికే బయటికి వెళ్ళేది? ఉచ్చబోసుకోవడానికి బయటికి వెళ్దామంటే అన్ని తలుపులు మూసున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతుందాయా?
పెదరాయుడికి ఆడవాళ్ళ వీక్నెస్ ఉంది. ఆ పాయింట్ యోగి పట్టుకున్నాడు. అలాగే ఉండి వాడిని పట్టేసుకుందాం. ఎలా చూస్తున్నాడు చూడు, కోకపిల్ల బటర్ బిస్కెట్ ని చూస్తున్నట్టు. అయ్యయ్యో హరిణి, నటించి చూపించమంటే చూపించి నటిస్తోందే. రే వాడు టెంప్ట్ అవుతున్నాడు, వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడు హరిణిని హే, హరిణి. హీరో వస్తాడు Come on. కాపాడడానికి. లే వెళ్దాం. నేను పికప్ చేద్దాం అనుకుంటే నువ్వు పికప్ చేస్తున్నావు కదరా. లే వెళ్ళిపో. రా. ఆ వీక్నెస్ వల్ల వాడి పవర్ తగ్గిపోయింది. అప్పుడు యోగి తాడుతో వాడిని టక్కన కట్టేశాడు. రేయ్. అయ్యయ్యో ఈ తాడు సరిపోవడం లేదే. సూపరా. ఏ రష్యా ఏమి, ఇకపై నువ్వే మా ఎనిమి. Leave me. ఏయ్, రా. ఎక్కడికి పోతావే? Leave me. నీ గురించి మాకు Leave me. మొత్తం అలాగే తెలిసిందే. లాక్కురా. Stop it. పొడిచేనా? కంగారులో నన్ను పడవుకురోయ్. నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? రే నువ్వు నీ మరి చెప్పే. ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? కరెక్ట్. తీసుకురావడానికి ఎందుకు ఇంత Hey. చేశారో. You don't know what mistake you have done. ఐ నో You will pay for this. ఐ నోనే. అర్రర్రర్రర్రే, ఎంత అందంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు నా యోగి. స్టార్ మూవ్స్ చూసి 2 ముక్కలు నేర్చుకుంటే దానికి అంత పొగడాలా? నిన్ను? You idiot. Why are you telling I know, idiot? Useless. ఏయ్, దీన్ని ఎక్కడ చూశాను రా? ఓ అమ్మో, ఏయ్, ఏంటి అది? ఏంటిది? ఓ, ఇది దీని బ్యాచేనా? ఏయ్, ఏం చేస్తున్నావు? రండి రండి ఒక పోస్టర్ పదండి, తీసుకొచ్చి వెళ్దాం. పెదరాయుడు వెనకాల గుచ్చేసి ఎరా వాడికి ఈక్వల్ గా డ్రెస్ వేసుకున్నారు. ఎవరైనా ఒక్క దెబ్బైనా కొట్టారా? ఆనా ఇలా చేయి చెప్తే దారం వస్తుంది అనుకుంటే దారం తెగిపోయి వేలు కనిపిస్తుంది. ఇది చెప్పడానికి సిగ్గుగా లేదు. యోగి, నాకు సుత్తెత్తే శక్తి కూడా లేదు యోగి. పవర్ అంతా అయిపోయింది. ఏమయ్యా ఏం చేస్తున్నావు? అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగా. హ? ఏంటి అద్దంలో చూసుకుంటున్నా. ఉన్న సమస్యలు సరిపోదంటూ ఈడొకడు మధ్య మధ్య నీ చెత్త కామెడీ ఒకటి. సరే గాని పైనుంచి ఒకటి వచ్చిందే, ఎవరది? అవును, ఒకటి వచ్చింది. నేనే తలుపు తెచ్చాను. నన్ను మామా అని పిలిచింది ఆ పిల్ల. వెంటనే తలుపు తెరిచి లోపలికి తీసుకొచ్చాను. తర్వాత తిరిగి చూస్తే మనిషి కనపడలేదు. నీ వైఫ్ గ్యాంగే అలాగా? ఇన్ని రోజులు నిన్ను బయట నుంచి వాచ్ చేస్తూ ఉండింది. ఇప్పుడు ఈ ఇల్లు వీళ్ళ కంట్రోల్లో ఉందని తెలిసాక లోపలికి వచ్చింది. మరో దారే లేదు. మనం అందరం యోగి, ఇటువైపు ఓ దారి ఉంది. ఏమయ్యా దారి అటుగా అది ఇటు ఉంది. మనందరికీ ఈ ఇల్లే క్లైమాక్స్. ఇదేంటయ్యా? ఏయ్, ఏది? ఇదేనయ్యా టైం ట్రావెల్ మిషన్. ఏంటిదా? ఈ టైం ట్రావెల్ మిషన్ లో ట్రావెల్ చేసి వెళ్తే మన టాబ్లెట్ వేసుకోవడానికి అడ్డుకోవచ్చు. అంతెందుకు, అంత ముందు ఒక సినిమా చూసాం కదా, ఆ సినిమాని కూడా చూడకుండా చేయొచ్చు. రేయ్ అది టైం ట్రావెల్ మిషన్ కాదురా. మా అమ్మ చీపురు కట్టతో కొట్టేటప్పుడు మా నాన్న దాక్కునే చోటురా అది. ఇంకొక దారి ఉంది. ఏమే నువ్వు నాకంటే మా ఇంటి గురించి బాగా తెలుసుకున్నావు. ఏంటా దారి? లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే చెప్పవే. ఏమి వాడికి వేసిన బూస్టర్ తీసుకొచ్చి వీళ్ళిద్దరికి వేసామంటే వీళ్ళిద్దరికి మళ్ళీ ఆ పవర్ ఓ, వస్తుంది. ఎందుకు? ఆ పవర్ వచ్చిందంటే మళ్ళీ గాల్లో ఎగరడానికా? అయ్యో మనకు మరో దారి లేదు. మనకున్న ఒకే ఛాన్స్ ఇది మాత్రమే. మీ నాన్న దగ్గర కౌంటర్ అటాక్ డివైస్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పవర్ ని డిస్ట్రాక్ట్ కూడా అది చేయగలదు. అదేం డైవర్స్? హాలోగ్రామ్. హాలోగ్రామ్ ద్వారా మనం పిల్లల్ని క్రియేట్ చేసి పంపిద్దాం. నాకు తెలిసి సూపర్ హీరోస్ ఎవరు పిల్లల్ని ఏమీ చేయరు. సో మనం దీంతో మీ ఊరు పెద్దరాయుడిని డిస్ట్రాక్ట్ చేసి పైనున్న బూస్టర్ని తీసుకొచ్చేద్దాం. ఓహో రే, మీరు మాత్రలు వేసుకున్న తర్వాత మీలో ఒక లోపం వచ్చింది కదా. అదే విధంగా పెద్దరాయుడికి ఏం లోపం ఉంది?
కళ్ళజోడు తీస్తే వాడి కళ్ళు కనిపించవుగా. అమ్మాయిల వీక్నెస్. వాడికి మందు అమ్మాయిలే వీక్నెస్ అనుకున్నాను, కళ్ళు కూడా కనిపించవా? ఇది చాలరా వాడిపై అటాక్ చేయడానికి. ఏమి ఇఫ్ వి ఇంక్రీస్ ద బూస్టర్ ఎనిమోర్ ద డ్రెస్ విల్ గెట్ బర్న్డ్. రండ్రా. రండ్రా. ఇప్పుడున్న ఆయన పవర్స్ ని కంట్రోల్ చేసే మిషన్ ఇదే. ఆ, ఈ బోర్డు తోటి వాడి పని పడతాను. తెగ రెచ్చిపోతున్నాడు కదా, మీ నలుగురిని బతిమాలుతున్నాను. ఎలాగైనా సరే వాడి కళ్ళజోడు లాక్కొచ్చేయండి, మిగతాదంతా నేనే చూసుకుంటాను. ఓకే. జింగా వెళ్ళండ్రా. బుంగా జింగా 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 బుంగా. పచ్చకల రాక్షసుడు రానే వచ్చే, చిట్టి పొట్టి భూతాలన్నీ అదిరి చచ్చే, వీధిలోని కుక్కలనల్లే తరిమి కొట్టే, భీముడల్లే పట్టి పట్టి నలిపి వేసే. జాగో జాగో మీరు నా చుట్టూ మూగద్దు, చంపేస్తా మిమ్ము నా చెంత చేరద్దు. జోకర్ వేషం వేసి చలగాటం ఆడద్దు, రాంబో బాడీ నాది కుప్పి గంతులు వేయద్దు. జింగా బుంగా 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 జింగా బుంగా. లేదురా ఎదురని కొయ్యకు కోత, దయ్యం మేనని కొట్టకు మస్కా, స్పైడరు మ్యానని వల విసరొద్దు, దయబరు లేదని నవ్వించద్దు. డ్రిల్లు మాస్టర్లే పనిష్మెంట్ వద్దు, రూల్స్ గీల్స్ అని షంటద్దురా. బండలా ఉన్నోడు కొండలా పెరిగాడు, వీడు గిజ్జిగాడు గజ్జిగాడు పిచ్చివాడు. జింగా బుంగా 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 జింగా బుంగా. పచ్చకల రాక్షసుడు రానే వచ్చే, చిట్టి పొట్టి భూతాలన్నీ అదిరి చచ్చే, వీధిలోని కుక్కలనల్లే తరిమి కొట్టే, భీముడల్లే పట్టి పట్టి నలిపి వేసే. జాగో జాగో మీరు నా చుట్టూ మూగద్దు, చంపేస్తా మిమ్ము నా చెంత చేరద్దు. జోకర్ వేషం వేసి చలగాటం ఆడద్దు, రాంబో బాడీ నాది కుప్పి గంతులు వేయద్దు. జింగా బుంగా 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 జింగా బుంగా. జింగా బుంగా జింగా బుంగా జింగా బుంగా జింగా బుంగా.
హరి మరిద్దరం హానిమూనికి వెళ్తున్నామా? ఆ రూమ్ లో ఎవరూ లేరు, రండి వెళ్దాం. అయ్యో ఎంత త్వరగా నీ మనసు మారుతుందని నేను అసలు అనుకోలేదు. అయ్యో, ఆ రూమ్ లో ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు మనం వెళ్తే ఆ బూస్టర్ తీసుకుని వచ్చేయచ్చు. రండి వెళ్దాం. పద, పద. అది ఇక్కడ కూడా లేదే. ఇదిగో పూజారి, ఏం చేస్తున్నావు? ఎక్కడయ్యా? ఏమి ఏం చేస్తున్నావు? హే, ఏమి ఎక్కడ నడితే నా మీద పోవడం జల్లి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పూజారి, నన్ను అటాక్ చేసి ఎలా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూడు. పూజారి, పూజారి, ఎక్కడున్నావు? హరిని బూస్టర్ తీసుకున్న తర్వాత నీ ప్రేమ గురించి చెబుతావా? అయ్యో, ఈ బూస్టర్ తీసుకుని వెళ్ళి వాళ్ళ నడుము మీద కూర్చోండి, ఓకేనా? మరి నువ్వేం చేస్తావు? మనకి సూపర్ పవర్ దొరికినా సరే వాళ్ళని ఎదిరించి గొడవ పడ్డానికి ఈ పవర్ అస్సలు చాలదు. ఇంతకంటే పెద్ద సూపర్ పవర్ మనకు కావాలి, ఓకే? అది ఈ రూమ్ లోనే ఉంది. నేను వెళ్ళేది యాక్టివేట్ చేస్తాను. మీరు త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. యోగి, పవర్ దొరికింది, పవర్ దొరికింది. బడ్డీ బ్రో, ఇక్కడే ఉన్నారా? సేఫ్గా ఇక్కడే ఉండండి. నాకు గన్ను దొరికింది, వాడిని కాల్చి చంపేస్తాను. ఖచ్చితంగా హీరో వల్ల అవుతుంది. వెళ్ళి కాల్చేయి. You buffoons. ఫ్యూజ్ పోయిన బల్బా? నేను ఎప్పుడు తట్టుకోలేకపోతున్నాను. పూజారి. నేను మళ్ళీ చూస్తాను. నా కళ్ళు కనిపించడం లేదయ్యా. పూజారి తెల్లదోసని కనిపడతాడు అనుకుంటే దాన్ని ఎంట్రుకలు పీకి చేపట్ చేయడానికి Hey, stay still. నేను కాదు, నేను కాదు. బూస్టర్ దొరికిన సంతోషంలో నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. బూస్టర్ దొరికింది. యోగి, వెంకట్, బిల్లా, బూస్టర్ దొరికిందో. బూస్టర్ దొరికిందిరా, బూస్టర్ దొరికింది. బూస్టర్ దొరికింది, బూస్టర్ దొరికింది. దావుదు, దావుదు, ఏమైంది? ఏమైందయ్యా? నువ్వెందుకయ్యా ఇక్కడికి వచ్చావు? నిద్రపోదామని వచ్చానయ్యా, నన్ను కాపాడవయ్యా. వీడు కూడా చాలా మంచివాడే కదా. యోగి నాన్నగారి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఈ రూమ్ కి ఎవరు వచ్చినా అతనికి నచ్చదు. అతనికి ఇష్టమైన పాట వేస్తే వెళ్ళిపోతాడు. ఆ ఉండు, పాట ఇప్పుడే వేసావురా. ఆహా, సూపర్ ఉంది కదా పాట. పోరి నీ చెల్లి కృష్ణుడా, ఈ చచ్చు సన్నది దగ్గర ఎంతసేపు దెబ్బలు తిన్నాను. అయ్యో. ఎంఎస్ గారు బాగా వాయించారు కదా. ఏమయ్యా, ఆ పక్కనేంటి చిన్నదిగా ఉంది? అదే పార్ట్ 2కి రెడీ చేశాడు దాన్ని. ఇది కూడా ఫెయిలియర్ అయిపోయింది, అందుకని అట్టాగే ఉండిపోయింది. దీన్ని కనిపెట్టడం కోసమే మా అయ్య గారు బయటికి వెళ్ళారు. వెళ్ళిన చోట ఆయన్ని దెయ్యం కొట్టేసింది. ఏయ్, నీ కథ ఏంటంటే నాకు టైం లేదయ్యా. పోస్టర్ దొరికిన విషయం ముందు అందరికి చెప్పాలయ్యా. ఆగయ్యా, ఆగయ్యా, ఉండవయ్యా, తప్పుకోరా. ఉండవయ్యా, ఉండవయ్యా, నేను కూడా వస్తున్నా. యోగిని కాపాడడానికి వచ్చామయ్యా. యోగి. పాట ఆపలేదే. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? మీరు అనుకునే ప్లాన్లన్నీ ఇంకా జరగవు. మీ వాళ్ళందరూ ఇప్పుడు మా కస్టడీలో. పువ్వే, ఎక్కడికి వెళ్తున్నావు? బాగు వదిలిపెట్టలే నిన్ను. ఆగవే. ఏయ్, వదలవే. ఏయ్, ఆగు. Hey, you piece of shit. Shut your mouth and sit, or else I'll starve you. కూర్చోవే. Tie her in the chair. Faster. వదలు. You people are so daring. పారిపోవాలా? I wanna slap you. మనం వచ్చిన పని ఈజీగా అయిపోతుంది అనుకుంటాయని. వెంకట, దొరికిందా? ఎక్కించు, ఎక్కించు. ఎనర్జీ, ఎనర్జీ, ఎనర్జీ. Come on. యోగి, యోగి. ఎనర్జీ ఎక్కించు. పవర్, పవర్, పవర్. శక్తి, పెద్ద శక్తి వచ్చింది. దీంతో వాడిని లేపాయి. నీ వల్ల అవుతుంది. వెళ్ళు. సూపర్ విజయం మనదే. యోగి, యోగి, పోస్టర్ దొరికింది. నువ్వు బయటికి రా. ఆనందం పట్టేద్దాం. బయటికి వచ్చే. ఏంట్రా బూస్టర్ ఎక్కించుకున్నారా? ఆ? ఎక్కించాం. ఏంట్రా నా దగ్గర అలా మాట్లాడుతున్నారు? కొట్టండి వాడిని. నిన్నేరా కొట్టాల్సింది. ఏంట్రా?
ఆపండి. ఇక మీదట మేం చెప్పేదే మీరు వినాలి. వీడి ప్రాణాలు మా చేతుల్లో. హరిణి Country brutes, do what she said, or else she dies. హరిణి మర్యాదగా ఈ చిప్పి పెట్టుకోండి. మీరు చెప్పినట్టే చేస్తాం మేడం. హరిణిని ఏమీ చేయకండి. ఏదిరా నా కళ్ళజోడు? బాత్రూంలో ఉందన్నా. ఇదిగో ఇక్కడ ఉంది, కొండి వేస్తాను. హరినికి ఏం కాకూడదన్నా. ఇక మీదట ఈ రెచ్చిప్ చెప్పేదే వింటారు. ఆగరా ఆగరా ఒరే తర్వాత నీ పని చెప్తాను రా చచ్చిపోతాను రా అయ్యో మేమందరం ఇరుక్కుపోయాం మాకు ఏం చేయాలో అర్థం కాలేదు వచ్చింది చూడు మా దేవత ఆవిడ భద్రకాళి మొహాన్ని చూసి అందరూ చెల్లా చెదరైపోయారు అందరినీ పెచ్చ కొట్టుడు కొట్టింది తర్వాత యోగిని కూడా కాపాడి రూమ్ లోకి తీసుకొచ్చి తను వెళ్ళిపోయింది మా అందరినీ కాపాడి తను కనపడకుండా పోయింది మాకేం అంత విలువైంది ఆ ఇంట్లో అసలు ఏముంది? నీతో పాటు ఉండే వాళ్ళందరూ ఎక్కడ? హరిణి చెప్పిన ఫార్ములాని కనిపెట్టారా? ఆ తర్వాత మీకు ఎవరు హెల్ప్ చేశారు? రేయ్ ఓవియ మాయమైపోయిందిరా, ఇప్పుడు ఏం చేయాలి?
బడి బ్రో నాకు అంతగా తెలీదు. హరిణి ఏదో చెప్తుంది. సరే నా వల్ల ఇంత నేను ట్రై చేస్తాను. ఏదో ఒకటి చేసి చావరా. మీ నాన్న చాలా కనిపెట్టారు. అందులో నుంచి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో చూడరా. చూడు. Don't hide like a fool. Definitely I need the power. Give it to me. పోవే. Idiot. నువ్వు చూడరా చూడరా. రే త్వరగా Wait ఏదో చేయి. చేయరా. ఏంటి అలా దిక్కులు చూస్తావు? త్వరగా చెయ్యి. ఇదిగో అవుతుంది. ఇదెవరా ఇది? హలో వర్షన్ 3.0 సైంటిస్ట్ పర్సనల్ హాలోగ్రామ్. మీకేం కావాలి? రే ఎవర్రా క్లైమాక్స్ లో కొత్తగా ఒక క్యారెక్టర్? ఇంతకు ముందు మనం చూసిన హాలోగ్రామే. మీ నాన్నగారి అసిస్టెంట్. ఓహో అలాగా. ఎంత హైట్ గా ఉంది. హలో. ఈయన సైంటిస్ట్ కొడుకు. మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. మాకు సీక్రెట్ రూమ్ కి దారి చెప్తావా? నాకు తెలీదు. చెక్ చేసి చెప్తాను. ముందు ఆ పని చెయ్యి. చెక్ చెయ్యి. చూడు. ఓ మీ ఫాదర్ ఆశీర్వాదం తీసుకోవాలి. నేనే ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదు. నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు? బడ్డీ బ్రో మీ నాన్న కాళ్ళు పట్టుకుని ఆశీస్సులు తీసుకోవాలి. ఇప్పుడు అతని కాళ్ళు ఎక్కడని వెతకాలరా? అదిగో ఆ ఫోటో చూడు. అందులో కాళ్ళు లేవు. హాల్లో ఒక ఫోటో ఉంది. అది ఓకేనా? ఆ ఫ్రేమ్ లో మీ అమ్మగారు కూడా ఉన్నారు. విడిగా ఉన్న ఫోటోలో ఆశీర్వాదం తీసుకోవాలని ప్రోగ్రామ్ లో ఉంది. పై రూమ్ లో ఉందా? లేదు. కింద రూమ్ లో ఉందా? లేదు. పక్క రూమ్ లో? లేదే. వెనక రూమ్ లో బడ్డీ ఉందా? బ్రో అక్కడ ఫోటో ఉంది. ఎక్కడ? బ్రిలియంట్. యు ఫౌండ్ ఇట్. కోటు సూటు వేసుకుని దొరబాబులో ఉన్నాడు చూడు. ఆ ఫోటో ఓకే కదా? నోటుకొచ్చి నన్ను తిట్టినా నువ్వే నా నాన్నవు నాన్న. ఐ లవ్ యూ నాన్న. మొదటిసారిగా నీ కాలు పట్టుకుంటున్నా. నాకు మంచి చేయి నాన్న. కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలింది. మనం వెంటనే వెళ్ళి దాన్ని ఆన్ చేయాలి. రేయ్ ఎందుకురా కాకడా పట్టుకొస్తున్నావు? మంటను చూస్తే దెయ్యం పారిపోద్ది. రండి రండి త్వరగా రండి. దెయ్యం వస్తున్నట్టుగా లేదు. రేయ్ నడవరా. అందరూ రండి. యోగి వెంటనే ఈ తలుపు మీద చేయి పెట్టు. టైం తక్కువగా ఉంది. వస్తున్నా ఉండు. ఎస్ ఇట్స్ ఓకే. రే ఏంట్రా ఇది? బ్రహ్మాండంగా ఉంది. యోగి ఈ దీపమే ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడింది. ఇది నువ్వు అనుకున్నట్టు సాధారణ దీపం కాదు. ఇది మంత్రం కాదు, తంత్రం. ఇది ఎలా ఆన్ చేస్తే పవర్ వస్తుంది? దాని పాస్వర్డ్ నీకు మాత్రమే తెలుసు. లోక శ్రేయస్సు కోసం ఈ పవర్ లోక శ్రేయస్సా? మీ నాన్నగారు కనిపెట్టారు. దీని కోడ్ వర్డ్ నీ చిన్న వయసులో మీ అమ్మగారు నీకు చెప్పే అమ్మ ఉంటారు. చెప్పిందా? అది నీకు మాత్రమే తెలుసు. బాగా ఆలోచించు. నీ వల్ల అవుతుంది. బడ్డీ మీ అమ్మగారు ట్రై చిన్న చేయండి. వయసులో రే చెప్పే ఉండరా ఉంటారు. ఆలోచిస్తున్నానా? ఇప్పటికైనా నీ బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించు. మైండ్ లోనే ఉంటుంది. We have no time. You don't worry. I will take care of Shit. that. You will get the power. Do something. బాగా ఆలోచించండి. బాగా ఆలోచించు యోగి. బడ్డీ బ్రో కమాన్ ట్రై చేయండి. దయచేసి బాగా ఆలోచించు. కమాన్ బ్రో కమాన్ మీ వల్ల అవుతుంది. ఆలోచించండి. ఆలోచించండి బ్రో. కమాన్ బ్రో. ఇలా అరిస్తే ఎలా గుర్తొస్తుంది? చిన్న వయసులో మీ అమ్మగారు ఏం చెప్పారు? బాగా ఆలోచించు. నువ్వు సరిగ్గా కమాన్ బ్రో చెప్పకపోతే కమాన్ నేను- ప్లీజ్ ఆలోచించు. ఆలోచించండి బ్రో. దాన్ని ముట్టుకోకు. దయచేసి దాన్ని ఆన్ చేయి. అది మీ నాన్నగారి ఆస్తి. అసలు గుర్తు రావడం లేదు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? గుర్తు రావడం లేదే. ఏమై ఉంటుంది? Hey. ఏమై ఉంటుంది? Do not activate the power. కమాన్ బ్రో కమాన్. ఆలోచించు. Give it to me. హరిణి నిన్ను పట్టుకున్నారా? ఏం హరిణి నేను చేయకండి. హరిణి నేను చేయొద్దు. Tell that to him. అమ్మా హరిణి నేను చేయొద్దు. హరిని నేను చేయొద్దు. Don't do కావాలంటే it. నన్ను ఏమైనా చేసుకోండి. Come on. హరిని నేను చేయొద్దు. Bro, ఆలోచించండి. హరిని నేను చేయొద్దు. యోగి, ఈ పవర్ ని వాళ్ళ నేను మాటలు యాక్టివేట్ వినకు. చేస్తాను. పవర్ ఆన్ చేయి. బ్రో Bloody ఏంటి fool. షాక్ కొడుతోంది? You will not get that powers. Only Yogi can. వాళ్ళు చెప్పినట్టు చేయకు. అలా చేస్తే నీ తండ్రి పడ్డ కష్టం అంతా నేలపాలవుతుంది. ఆన్ చెయ్యి. ఆలోచించు. ఆలోచించు. బ్రో ఆలోచించు. ప్లీజ్ యోగి, ఆలోచించండి. ఆలోచించు. టైం లేదు ప్లీజ్. మనకి లేకపోతే టైం మనం లేదు. చచ్చిపోతాం. ఎక్కువగా ప్లీజ్ ఆలోచించుకో. కమాన్ ఆన్ చెయ్యి యోగి. కమాన్ బ్రో.
ఎలాంటి సమస్య రాదు. నేను వచ్చాను కదా. బూమర్ అంకుల్ వచ్చేసారా? నేను కూడా మీలాగా మెట్లెక్కి పైకి దూకుతాను. నో 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 వెళ్ళకు. నో 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 వద్దు. ఎవరిది? అయ్యా బూమర్ అయ్యా, అయ్యా బూమర్. ఎందుకురా నా ప్రాణాలు తీస్తారు? ఏరా, నన్ను వాలుగా ఉన్న బెంచ్ మీద పడకబెట్టి చందమామ మెదికేళ్ళినట్టు చూపించారు. ఉన్న చోటు నుంచి ఇలా ఎగిరేలా చేసి ఆకాశం నుంచి దూకినట్టు చూపించారు. మీరు కూడా దాన్ని నమ్మి మేడపై నుంచి కిందకి దూకి తలపాలు కొట్టుకుని నా పనే పోగొట్టారు. నా తర్వాత వచ్చిన స్పైడర్ మ్యాన్ నుంచి పోస్ట్ మ్యాన్ వరకు పార్ట్ 2, పార్ట్ 3 అని వెళ్తూనే ఉన్నారు. నేను మాత్రం ఫుడ్కి లాటర్ కొడుతూ బట్టన్ ఎత్తి వచ్చి మూలకొచ్చున్నా. 25 సంవత్సరాల తర్వాత వచ్చాను రా, చెడగొట్టకండి రా. ఇంతకు ముందులో నేను చెయ్యలేనురా, వయసు అయిపోయిందిరా. అది అలా ఉంచు. ఎవరా వీళ్ళంతా? బూమర్ అంకుల్ మీరు వచ్చేసారు. మీరు ఎలాగైనా మమ్మల్ని కాపాడతారని మాకు తెలుసు. దానికి ముందు మీరు మాకు హెల్ప్ చేయాలి. నేను పెద్దగా ఏం అడుగుతాను అంకుల్, మాకు ఇంకా ఎందుకని పెళ్ళిళ్ళు కావడం లేదు? దానికి ఒక మార్గం చెప్పండి అంకుల్. అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడున్న కుర్రాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాలతో వెళ్తూ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతున్నారు. మాకు మాత్రం ఎందుకు అంకుల్ పెళ్ళిళ్ళు కావడం లేదు? అవమానంగా ఉందా? అవును అంకుల్, మాకు ఒక అమ్మాయిని చూసి పెట్టండి అంకుల్. అవును అంకుల్, నాకు కూడా అంకుల్. వద్దురా, నేను చెప్తే తట్టుకోలేరు. పర్వాలేదు చెప్పండి. పర్వాలేదు, చెప్పండి అంకుల్. చెప్పండి. దీనికి అందరికీ కారణం ఎవరో తెలుసా మీకు? ఎవరు అంకుల్? ఎవరు? చెప్పండి అంకుల్, చెప్పండి. ఈ యోగి బామ్మ కొండమ్మ. ఊళ్ళో ఎవరికైనా ఆడపిల్ల పుడితే పెంచలేమని కొండమ్మ దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే తను జిల్లేడిపాల స్పెషలిస్ట్. ఆమెకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు. ఆ పిల్లలు ఏడుస్తున్నా జిల్లేడి పాలు పోసి చంపేసేది. మీ ఊర్లో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల కూడా లేకుండా జిల్లేడి పాలు పోసి చంపేసింది. అందుకనేరా మీకు అమ్మాయిలు దొరకలేదు. ఒరే వెంకట, నా పెళ్ళం ఆ ముసల్దాన్ని చంపేసి ఉంటుంది కదా. ఎందుకురా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏడ్చి ఏంటిరా లాభం? అంకుల్ ఒక విషయం చెప్పండి, ఆ 2K కిడ్స్ కి మాత్రం ఆ అమ్మాయిలు ఎలా దొరుకుతున్నారు అంకుల్? దానికి కారణం మీ ఊరు ప్రెసిడెంట్ పెద్దరాయుడు. పెద్దరాయుడా? అవును, పెద్దరాయుడు. కొండమ్మ జిల్లెళ్లపాల బిజినెస్ సూపర్ గా సాగడం చూసి ప్రెసిడెంట్కి అసూయ ఏర్పడింది. ఏం చేద్దామా అని ఆలోచించాడు. తల్లిపాలకి GST వేశాడు. అందువల్ల కొండమ్మ బిజినెస్ క్రమేపీ తగ్గిపోయింది. చివరికి మొత్తం డౌన్ అయిపోయింది. చివరకు ఆ కొండమ్మ కూడా చనిపోయింది. ఈరోజు 2K మగపిల్లలకి గర్ల్ ఫ్రెండ్, గర్ల్ బెస్ట్, బాయ్ ఫ్రెండ్, బాయ్ బెస్ట్ దొరుకుతున్నారంటే దానికి కారణం ఎవరు? ఆ ప్రెసిడెంట్ పెద్దరాయుడు. అతను వేసిన GST. ఓరి దుర్మార్గులారా, అందరూ కలిసి మాకు పెళ్ళిళ్ళు కాకుండా చేసేశారు కదరా. అయితే మాకు పిల్లలే దొరకరా అంకుల్? దొరుకుతారురా, నేను రెడీ చేస్తాను రా. ఏయ్ చూసావు కదా, మా సూపర్ హీరోని చూసావు కదా, మాకు పెళ్ళిళ్ళు చేయిస్తామన్నాడు. అవును, ముందు ఆయనకి పెళ్ళైతే బూమర్ అంకుల్ ఇందులో నుంచి నన్ను కాపాడండి. హస్తరేఖలు చూసుకుంటున్నావా? Our power is injected. You cannot wake him up. నిన్ను ఏమీ చెయ్యను. నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావాలి. You don't know who is my boss. Who is your boss? Talk to him. My professor will come for you. చెప్పరా అంటే హే హే అని నవ్వుతావు. ఎవరు నువ్వు? చెప్పరా, తట్టుకోలేకపోతున్నా. డోంట్ కాల్ మీ రా, కాల్ మీ సార్. సరే కదా, ఓకే సార్, చెప్పండి సార్. ఎవరు సార్ మీరు? నిన్ను సృష్టించిన వాడినే నేనేరా. నా గురించి నీకు తెలియదు కదా.
నిన్ను బయటికి రప్పించింది కూడా నేనేరా. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. ఐఎమ్ వెయిటింగ్. అంతలా నవ్వింది ఎవరా అని చూస్తే అప్పుడే మాకు అర్థమైంది అది వేరే ఎవరో కాదు, యోగి వాళ్ళ నాన్న. ఏంటి యోగి నాన్నగారా? ఇంపాసిబుల్. ఆయనలా వచ్చారు? ఆయన చనిపోయారన్నావుగా? అవును, ఏమైంది? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఓయ్ బూమర్, నువ్వే కథయ్యా ఇప్పటి వరకు కథ చెప్పావు కదా? అవును. అయ్యో, ఏయ్. నేనేం చెప్పలేదు. ఆ? నాకు కథలు చెప్పడం హలో. తెలీదు. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. ఆగయ్యా. ఆయ్ ఏయ్. బాబాయ్. ఏయ్. ఆగయ్యా. నేను వెళ్ళిపోతాను. మిగిలిన కథ కూడా చెప్పేసి వెళ్ళవయ్యా. అమ్మా నమస్కారం అమ్మా. మీరెవరు? నేనమ్మా బుజ్జి కన్నా, యోగి తమ్ముణ్ణి. ఈ కథలో మీ క్యారెక్టర్ అసలు రానే లేదే. ఇక మీదట వస్తాను కదా. ఈ బుజ్జి కన్న యొక్క ఆటని ఆ, ఓరి దుర్మార్గులారా, పార్ట్ 2 కూడానా? వీళ్ళు ప్రేక్షకుల్ని అసలు వదిలేలా లేరే.